సో మీ లైఫ్ స్టైల్ అద్భుతంగా మారబోతుంది. సో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుంటున్నారు. సో జాగ్రత్తగా విని మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి. థ్యాంక్ యూ లీడర్స్. వెల్కమ్ వినోదిని మేడం. Yes, sir. Jai Ho Mahaguruji. Good evening. జై హో మేడం. Yes, all great leaders of e-Bitorium. Thank you so much for giving this opportunity, sir. అలాగే అందరికీ కూడా శుభ సాయంత్రం. సో ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని అనుకుంటున్నా. అలాగే ఒక మంచి ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన, అంటే ఈ ప్లాట్ఫామ్ లో చెప్పడానికి అవకాశం ఇచ్చిన మన గ్రేట్ మెంటర్ అండ్ లీడర్ మిస్టర్ వెంకట్రాజ్ సార్ గారికి హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినడానికి వచ్చిన ప్రతి ఒక్క ఈబైటోరం ఫ్యామిలీ మెంబర్స్ కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ని ఎందుకు మనం పెట్టాల్సి వచ్చింది అంటే, ఈ రోజు ఎంతో మందికి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. మరి అలాంటిది ఈ అంటే ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్, అది కూడా అందరికీ తెలియాలి. ఈ రోజు హెల్త్ అనేది ఒక ఛాలెంజ్ గా మారిందనే చెప్పొచ్చు, అది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఎన్ని రకాలుగా మీరు మెడిసిన్ వాడినా సరే, ఎన్ని రకాలుగా మనము అంటే ప్రికాషన్స్ తీసుకున్నా సరే, హెల్త్ మాత్రం ఛాలెంజ్, అది అందరూ కూడా ఒప్పుకోదగ్గ విషయం. మరి ఎందుకు అలా అవుతుంది అంటే, మనము ఈ రోజు మీకు ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా కూడా వీటిని మనము మెడిసిన్ లేకుండానే క్యూర్ చేసుకోవచ్చు. అలాగే మెడిసిన్ వాడుతూ ఉన్నా కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతే ఉంటాయి, లైక్ బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఓకే, వెరికోస్ వెయిన్స్ కానివ్వండి, సో మెనీ హెల్త్ ఇష్యూస్. సో ప్రతిదీ కూడా మనం ఒక మెడిసిన్ లేకుండా కానీ క్యూర్ చేసుకునే ఒక మహా అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు నేను మీతో పంచుకుంటాను. న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో, మీరు ప్రాపర్లీ వాళ్ళ దగ్గర కూడా లాస్ట్ లో మాట్లాడొచ్చు. దీనికి ఒక డెమో కూడా ఉంటుంది, అది కూడా మీరు చూసి దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే లాస్ట్ వరకు ఉంటే మంచి మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఎస్, సో ఈ రోజు మనము ఒక ప్రొడక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం. సో దీంట్లో మనం ఒకటొకటి కూడా చూద్దాం ఎలాంటి అవగాహన ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనం మాట్లాడుకునే ఈ అవకాశం అంటే ఏంటి అనేది చూస్తే, ఈ కంపెనీ ఈబైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించింది. సో దీంట్లో ఏంటంటే మనకు ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఏకైక సంస్థ ఫ్రమ్ డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. సో ఏ కంపెనీ కూడా ఇలాంటి అవార్డు అనేది సాధించలేదు. మరి మన కంపెనీకి ఫిబ్రవరి 14th 2025 లో ఈ అవార్డు రావడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ చూపించిన అంటే కనపడుతున్న గ్రేట్ పర్సన్ ఎవరు అంటే, మన ఈబైటోరియం కంపెనీ సిఎండి మిస్టర్ సాగర్ జోషి గారు. సో ఈ అవార్డు ఎందుకు వచ్చింది మనకి ఇప్పుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావాలంటే దానికి ఎంతో పరీక్షలు చేస్తారు, ఎన్నో టెస్టులు చేస్తారు, ఇంత ఈజీగా అవార్డు రాదు. మరి మన కంపెనీకి ఎందుకు వచ్చింది అంటే, ఈ బయోమాట్రస్లు ఏదైతే ఉన్నాయో ఇవి నియోడెమ్ మ్యాగ్నెట్స్ దాంట్లో ఉంటాయి. ఇవి ఒక దాని మీద ఒకటి, ఒక దాని మీద ఒకటి ఆ ఎలా పెట్టారంటే 8.80 మీటర్స్ అంటే 28 feet 10 inches ఒక దాని మీద ఒకటి మ్యాట్రస్లు పెట్టడం జరిగింది, సూరత్ ఇంకా గుజరాత్ లో. దీంట్లో అన్ని కూడా నియోడెమ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. మరి 40 మెంబర్స్ ఆఫ్ ఆపరేషన్ టీమ్ దీన్ని మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే 3 ఇండస్ట్రియల్ క్రెయిన్స్ అవసరం అయ్యాయి. ఇంకా ఇది ఎందుకు అంత స్పెషాలిటీ అంటే, 6 hours ఆ టవర్ ఏదైతే ఉందో 8.8 meters టవర్ 6 hours స్టేబుల్ గా ఉందన్నమాట. సో అందుకే ఈ గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ అఫీషియల్స్ 3 countries నుంచి వచ్చి దీన్నంతా పరీక్ష చేసి అవార్డు ఇవ్వడం జరిగింది, రైట్. అలాగే కంపెనీ ప్రొఫైల్ ఏంటి అంటే, మనకు 3 రకాల కార్పొరేట్ డివిజన్స్ అనే 3 places లో ఉన్నాయి. ముంబైలో 2, ఒకటి వచ్చేసి ఢిల్లీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబైలో హెడ్ ఆఫీస్ చెప్పుకుంటే, ఇది 9th October 2020 కరోనా టైంలో స్టార్ట్ అయింది. అలాగే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ సొంతంగానే ఉంది మీరా రోడ్ లో, ముంబైలో 1,00,000 square feet లో.
ఎక్కడ కూడా చూడండి, ఒక ప్రోడక్ట్ తయారైతుంది అంటే వాళ్ళకు సొంతంగా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అంటూ ఉండదు, సొంత బిల్డింగ్ కూడా ఉండదు, అలాగే సిఎండి గారిని కలిసే అవకాశం అంతకంటే ఉండదు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, సో సొంతంగా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది మనకి. అలాగే మీరు ఒక 40 మినిట్స్ ఒక 50 మినిట్స్ వరకు మనకు బాంబేలో వెళ్తే మన సిఎండి గారిని పర్సనల్ గా కలిసే అవకాశం ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది, వారి దగ్గర మాట్లాడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకే. అలాగే వసైలో కూడా 3 lakhs square feet సెకండ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది అప్కమింగ్ స్టార్ట్ అయిపోయే ప్రాజెక్ట్. అలాగే మనకి 22 March 2023లో కోహినూర్ స్క్వేర్ బిల్డింగ్ 46th floor లో దాదర్లో ముంబై ఆఫీస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ కార్పొరేట్ డివిజన్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఇది 19th March 2023లో స్టార్ట్ అయింది. అలాగే మనకు అందరికీ ఆరోగ్యం అంటే ఈ వైటోరియం యొక్క విజన్ మిషన్ ఏంటంటే అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీలో మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆ తర్వాత మన అంటే రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఆ, లేదా మన స్ట్రీట్ లో కానివ్వండి, మన స్టేట్ లో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, ఎనీథింగ్ ఎక్కడ కూడా మనుషులే ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు అంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేదు ఈ రోజులలో. మరి అలాంటిది కరోనా తర్వాత ఎంత టిపికల్ అయిపోయింది హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దానికంటే ముందు కొంతవరకు మనం హెల్దీగా ఉండేవాళ్ళం, బట్ ఆ తర్వాత చాలా సీరియస్నెస్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జీవించడం జరుగుతుంది. మరి అలాంటిది ఎందుకు ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అది కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ విజన్ ఏంటి అంటే భారతదేశం అంటే ఇండియాలో ఇంకా వేరే కంట్రీస్ లో కూడా అందరికీ హెల్త్ ఇవ్వాలి, అలాగే ప్రొలాంగ్డ్ హ్యాపీనెస్ కూడా ఇవ్వాలి. దాంతో పాటు బ్యాలెన్స్డ్ గా హెల్త్ గ్రో చేయాలి ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా, దట్ ఈస్ కాల్డ్ బయోమాగ్నెటిజం. ఓకే. అలాగే మిషన్ ఏంటి కంపెనీది అంటే 2027 వరకు ఎలాంటి నొప్పులు లేకుండా, డిసీజెస్ లేకుండా ఉండడానికి ఈ ప్రోడక్ట్ ద్వారా అబౌట్ 20 million houses కి రీచ్ అయ్యి ఒక హై వాల్యూ హెల్త్ ని బయోమాగ్నెటిజం ప్రోడక్ట్స్ ద్వారా దాన్ని అంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్ ద్వారా పరిచయం చేసి ప్రతి ఒక్కరితో హెల్త్ తో పాటు ఒక వెల్త్ కూడా ఇవ్వాలనేది ఉద్దేశం. అంటే 1000+ crore చెయ్యాలి అనేది ఒక గ్రేటెస్ట్ మిషన్ తో ఇది వెళ్తుంది అనమాట. అలాగే ఈ రోజులలో మనకు హెల్త్ సమస్యలు ఎలా ఉన్నాయి అది చూద్దాం మనం. సో ఇక్కడ మీకు చూపించినట్టు ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు, మనందరికీ తెలుసు. హై బీపీ అనేది చాలా మందికి ఉంది ఇవాళ. మీరు హై బీపీ వస్తే కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, ఎక్కడ అంటే హార్ట్ కి, రైట్. సో అలాగే హెల్దీ కిడ్నీ వచ్చిన డిసీజెస్ కూడా మీరు చూడొచ్చు. ఈ రోజులలో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. క్రానికల్ డిసీజెస్ కూడా అటాక్ అవుతున్నాయి, ఏజ్ తో సంబంధం లేదనమాట. సో కిడ్నీ అనేది ప్రాబ్లం అయిపోయి ఈ రోజు డయాలసిస్ సెంటర్స్ కూడా ఎన్ని ఉన్నాయి. ఒక్కొక్క పర్సన్ ఒకసారి వీళ్ళు కిడ్నీ డ్యామేజ్ అయ్యింది అంటే వీక్లీ థ్రైస్ అంటే వారానికి 3 సార్లు కూడా డయాలసిస్ కి వెళ్ళే వాళ్ళని మనం చూస్తున్నాం రైట్ నౌ. అలాగే మైగ్రేన్ పెయిన్ కూడా చాలా మందికి ఉంది. ఓకే. అంటే దాని స్ట్రెస్ లెవెల్ అనుకోనివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ అనుకోనివ్వండి, లేదా ఏదైనా పొల్యూషన్ అనుకోనివ్వండి, లేదా ఏదైనా తీసుకోండి, స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అలాగే ఆ, మనకి షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఇండియాలో డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ మొత్తంలో డయాబెటిక్ పేషెంట్ లో ఉన్న దేశం ఏది అంటే ఇండియా నంబర్ 1 పొజిషన్ లో ఉంది. అలాగే ఇండియాలో తెలంగాణ స్టేట్, మన తెలంగాణలో మన స్టేట్ లో ఆ, మొత్తం అంటే అదే నంబర్ 1 పొజిషన్ లో ఉందన్నమాట మన ఇండియాలో తెలంగాణ అనేది. అలాగే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఈ రోజు
రైట్ నా ఉన్నాయి. జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఎలాంటి నొప్పులైనా చాలా ఉన్నాయి. హార్ట్ బర్న్ అనేది అవుతుంది ఈ రోజులలో. హార్ట్ బర్న్ అయినప్పుడు హార్ట్ అటాక్స్ అనేది రావడం జరుగుతుంది. మరి మీరు ఈ మధ్యలో విని ఉంటారు, చాలా మందికి డాక్టర్స్ చెప్తున్నారు చలికాలం ఎక్కువగా ఉంది రైట్ నో. సో నవంబర్ నుంచి ఆల్మోస్ట్ జనవరి వరకు పీక్ స్టేజెస్ లో ఉంది ఇది. ఆ, ఈసారి చాలా ఎక్కువగా ఉంది. మరి చలి ఎక్కువగా అవుతే ఏమవుతుంది? ఫస్ట్ సిమ్టమ్ డాక్టర్స్ ఏమంటున్నారు అంటే రక్తం గడ్డ కడుతుంది. ఓకే, డాక్టర్సే చెప్పడం జరిగింది. మీరు న్యూస్ లో కానివ్వండి, పేపర్స్ లో కానివ్వండి మీరు చదివి ఉండొచ్చు మేబీ. అందుకే డాక్టర్స్ ప్రికాషన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ, ఎందుకంటే బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది, రక్తం గడ్డ కడుతుంది. అలాగే బ్లడ్ వెసిల్స్ లో అంటే రక్తనాళాల్లో రక్త ఫ్లో అనేది అవ్వట్లేదు, అది గాఢంగా తయారవుతుంది. బికాజ్ ఆఫ్ చలి తీవ్రత ఎక్కువైపోయింది, టెంపరేచర్స్ డౌన్ అవుతున్నాయి అన్నమాట. సో దానికి మనం ఏం చేయాలి, బెస్ట్ రెమెడీ మనం చూద్దాము. అలాగే ఇక్కడ ఎలాంటి డిసీజెస్ అయితే కూడా మనం ఏం చేస్తున్నాం సింపుల్ గా అంటే మెడిసిన్స్ అనేది వేసుకుంటున్నాం. ఆ, దానికి తగ్గట్టుగా అంటే ఒకటి కాదు, రెండు కాదు, 10 12 టాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటున్నాము. ఆ టాబ్లెట్స్ కూడా ఎలా వేసుకుంటాం అంటే ఫుడ్ మనం ఎన్నిసార్లు తింటాం? రోజుకి 3 సార్లు తింటాం. అలాగే టాబ్లెట్స్ కూడా ఏం చేస్తున్నాం? 3 సార్లు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మేబీ హెడేక్ కానివ్వండి, స్టమక్ పెయిన్ కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి, ఎసిడిటీ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొత్తగా ఏం చేస్తారంటే ఇంకా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు, ఏదో మెడికల్ షాప్ కి వెళ్ళేసి తీసుకొని అంటే డాక్టర్ దగ్గర వెళ్తే మళ్ళీ మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. వాళ్ళు స్కానింగ్ అంటారు, ఆ తర్వాత ఎక్స్రేస్ అంటారు, టెస్టులు అంటారు అని ఏం చేస్తున్నారు, వెళ్ళి సింపుల్ గా ఒక మెడిసిన్ లో ఒక మెడికల్ షాప్ లో వెళ్ళి ఒక మెడిసిన్ తెచ్చి వేసేసుకుంటున్నారు. టెంపరీగా ఆ నొప్పి అనేది రిలీఫ్ అయిపోతుంది రైట్. ఒకవేళ డాక్టర్స్ కూడా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అది కూడా ఏమవుతుంది అంటే ఇన్స్టెంట్ గా రిలీఫ్ అనేది ఇస్తుంది. ఏదైనా వ్యాధి ఉండనివ్వండి, అంటే క్యూర్ అనేది అవ్వట్లేదు, ఓన్లీ ఏం చేస్తుంది అది ఆ అంటే కంట్రోల్ మాత్రమే చేస్తుంది. మరి ఇంకా వేరు వేరు డిసీజెస్ మనకు వస్తూనే ఉన్నాయి రైట్ నౌ. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి దానివల్ల. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే ఏమవుతుంది, కిడ్నీస్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మరి ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం ఏంటి, అది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉన్నాయి, కానీ దానికి తగ్గట్టుగా మనకు సొల్యూషన్ అనేది దొరకడం లేదనమాట. ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాం అనుకోండి, సార్ నాకు ఎందుకు హార్ట్ లో పెయిన్ వస్తుంది, లేదా నాకు తల తిరుగుతుంది, లేదా నాకు బీపీ ఎందుకు ఎక్కువైంది, నాకు ఎప్పుడు లో బీపీనే ఉంటుంది అంటే వాళ్ళకి ఏమన్నా సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర టైం ఉండదు, ఎందుకంటే పేషెంట్స్ అంతగా అయిపోయారు. ఓకే, సో వాళ్ళు కూడా మనకి ఏదైనా ఇస్తారా, ఏదైనా దానికి రెమెడీ అంటే ఏం లేదు, వాళ్ళు ఇమీడియట్ గా టాబ్లెట్స్ మాత్రమే రాసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వ్యాధికి ఎందుకు ఇలాంటి డిసీజెస్ రావడానికి కారణం మనమైతే తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఓకే, సో ఇక్కడ మెడిసిన్ వేసుకుంటే కూడా ఎందుకు తగ్గడం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం చూద్దాము. మూల కారణం ఏంటి అంటే చూడండి, మన శరీరంలో ఎప్పుడూ కూడా ఫుడ్ లేకుండగా అంటే ఆహారం లేకుండగా మనం అట్లీస్ట్ 1 మంత్ అయితే సర్వైవ్ అవ్వగలం రైట్. ఒకవేళ నీళ్లు లేకుండా ఉన్నాయనుకోండి, నీళ్లు మనం తాగకుండా ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే 3 రోజులు మనం బతకొచ్చు. ఆక్సిజన్ లేకుండా ఉండొచ్చా మనము అంటే ఆక్సిజన్ లేకుండా 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేము. అంటే ఆక్సిజన్ అనేది మన లైఫ్ కి ఎంత అవసరం అంటే మనం లైఫ్ సర్వైవ్ అవ్వాలి, మనం జీవించాలి అంటే ఆక్సిజన్ చాలా అవసరం రైట్. మరి ఇక్కడ రూట్ కాజ్ ఏంటి అంటే ఈ ప్రధాన కారణం ఏంటి మన హెల్త్ ఇలా డ్యామేజ్ అవ్వడానికి అంటే 90% ఆఫ్ డిసీజెస్ మన బాడీలో ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండడం, అలాగే లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ అంటే మన బాడీలో ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం రైట్. ఎస్ సార్. సో
అలాగే మనకు ఇలాంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గడం వల్లనే ఈరోజు 90% ఆఫ్ డిసీజెస్ అనేది మనకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. అలాగే మన బాడీలో 78 ఆర్గాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ 78 ఆర్గాన్స్ కి సఫిషియంట్ ఆక్సిజన్ అందదో అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్టర్నల్ గా బ్యాక్టీరియా కానివ్వండి లేదా వైరస్ కానివ్వండి ఏం చేస్తున్నాయి అంటే ఇది గాలి ద్వారా, నీటి ద్వారా, ఫుడ్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయిపోయి బాడీని అంతా కూడా వీక్ చేసి మనకు వచ్చిన అంటే రెసిస్టెన్స్ పవర్ ని తగ్గిస్తాయి అన్నమాట. అందుకే దానివల్ల ఏమవుతుంది, మన ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఇమ్యూనిటీ మొత్తంగా తగ్గిపోయింది అంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతే మన బ్లడ్ సెల్స్ లో. సో మరి అలాంటి డిసీజెస్ ఏంటి ఈ రోజు, అది కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంటి చూపు మందగించడం కానివ్వండి, లేదా మనకు అంటే నిద్ర సరిగ్గా రాకపోవడం, అలాగే చూస్తే గురక పెట్టడం, జాయింట్ పెయిన్స్ ఉండడం, పళ్ళల్లో రక్తం కారడం, మసిల్ పెయిన్స్, ఆర్థరైటిస్, ఆ తర్వాత లంగ్స్ లివర్స్ ఫెయిల్యూర్ అవ్వడం, ఇండైజేషన్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్లడ్ క్లాట్ అవ్వడం, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్, అలాగే మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఓకే, పారాలిసిస్, పైల్స్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, యూరినరీ డిసీజెస్, ఫ్యాటిక్, వీక్నెస్ అవ్వడం, లో ఎనర్జీ ఉండడం చాలా మందికి, ఇంకా బ్రెయిన్ లో ట్యూమర్ అవ్వడం, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా చాలా మందికి ఈ రోజులలో మనం చూస్తున్నాం, అల్జిమర్, సోరియాసిస్, అలాగే వర్టిగో, హెడేక్, థైరాయిడ్, బాడీ స్వెల్ అవ్వడం, మల్టిపుల్ బ్లాకేజెస్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ కూడా చాలా మందికి ఇవాళ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. హార్ట్ అటాక్స్ అయితే మనం అందరం చూస్తూనే ఉన్నాము. డయాబెటీస్ కానివ్వండి, పార్కిన్సన్, హై బీపీ, లో బీపీ, లో రెసిస్టెన్స్, క్యాన్సర్ అవ్వడం, అలాగే బాడీ పెయిన్స్, లో రెసిస్టెన్స్, టాక్సిన్ డిపాజిట్ అవ్వడం, వెరికోస్ వెయిన్స్ కానివ్వండి, బ్లాక్ స్కిన్ స్పాట్స్, ఎవ్రీథింగ్ కూడా ఈరోజు ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, మరి ఇవన్నీ కూడా ఎందుకు అవుతున్నాయి అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం చెప్పాం. మరి ఈ రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు సరిగ్గా జరగడం లేదు, అది కూడా మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, సార్ నా వాయిస్ క్లియర్ ఉందా ఎనీబడి? క్లియర్ ఉంది మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో మన మానవ శరీరము ఎలా తయారయ్యింది అంటే 5 పంచతత్వాలతోటి తయారైంది. ఓకే, సో ఆ పంచతత్వాలు ఏంటి అంటే భూమి, నీరు, అగ్ని, ఆకాశం, ఇంకా వాయువు. ఓకే, ఈ 5 పంచతత్వాలు మన లైఫ్ లో అన్ని ఫంక్షన్స్ ని మరియు మన శరీరంలో అన్ని జీవన క్రియలను నియంత్రించేది ఎవరు అంటే ఈ 5 పంచతత్వాలు. మన శరీరం మరియు మనస్సు హెల్దీగా ఉంది అంటే 5 పంచతత్వాలు సమతుల్యంగా ఉన్నాయని అర్థం, అంటే బ్యాలెన్స్డ్ గా ఉన్నాయని. ఎప్పుడైతే ఇవి ఇంబ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మనకి చాలా రకాలుగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అంటే అనారోగ్య సమస్యలకి మన బాడీ గురవుతుందన్నమాట. అది ఫిజికల్ గా కానివ్వండి, అదర్వైజ్ ఎమోషనల్ గా కానివ్వండి. అందుకే ఈ పంచతత్వాలు అనేది కరెక్ట్ గా మన బాడీలో ఉండాలి. సో ఈ 5 పంచతత్వాలు ఎలా ఉంటాయి, మన బాడీకి అనుసంధానం ఎలా అవుతుంది అనేది మనం చూద్దాము. ఈ 5 పంచతత్వాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను భూమి అన్నాను అంటే దాన్నే మనం సాంస్క్రిట్ లో పృథ్వీ అంటాం, రైట్. పృథ్వీ తత్వం అంటే మన శరీరంలో ఉన్న మాంసం ఇంకా బోన్స్ తో సమానం. సెకండ్ వన్ వచ్చేసి జలతత్వం అంటే మన శరీరంలో ఉన్న రక్తం నీటితో సమానం. మూడవది వచ్చేసి అగ్నితత్వం, ఇది మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతతో సమానం. అలాగే నాలుగవది వచ్చేసి వాయుతత్వం అంటే వాక్యూమ్ అంటాము అంటే గాలి, సారీ. సో ఇది మనం పీల్చే గాలి వదిలే గాలితో సమానం. అలాగే ఆకాశతత్వం అంటే వాక్యూమ్ అన్నమాట, అది మన రక్తనాళాల్లో వాక్యూమ్ అనేది ఏర్పడుతుంది, రైట్. సో ఇలాంటివన్నీ కూడా కలిసి మనకు మన శరీరం అనేది తయారవుతుంది. మరి ఈ రోజు మనం భూమి ఇంకా నీటి గురించి తెలుసుకుందాము. సో దానికంటే ముందు ఆ భూమిలో అంటే ఈ భూమి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన శరీరానికి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నమాట. అలాగే ఈ యూనివర్స్ లో అందరికీ తెలుసు మనకి ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి, రైట్. మరి ఎక్కడైనా మనుషులు ఉన్నారా, ఎక్కడైనా ఆక్సిజన్ ఉందా, ఎక్కడైనా జీవం ఉందా, ఎక్కడైనా మనుషులు బతుకుతున్నారా? ఎక్కడా లేదు. ఓన్లీ భూమి మీద మాత్రమే మనుషులు లైఫ్ ఉంది. ఎందుకు
అంటే భూమి ఒక పెద్ద అయస్కాంతం అన్నమాట. సో ఇది భూమి అంటే దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు డైరెక్షన్స్ ఉంటాయి. భూమికి 5,000 కిలోమీటర్ల లోపల ఒక హాట్ ఐరన్ సముద్రం ఉంటుంది. ఇది 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతుంది. 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే కూడా మనకు అసలు ఊహించనంత వేడి అన్నమాట. అది చిన్నగా మీకు అర్థం కావాలి అంటే, ఒక లోహం ద్రవ రూపంలోకి మారాలి అంటే ఏంటి అంటే, ఒక మెటల్ ఆ దాన్ని కరిగించాలి అంటే ఎంత ఉష్ణోగ్రత కావాలి అంటే 1,500 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి. అంటే ఒక లోహమే కరిగించేది అంత హీట్ అయితే, మరి 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత హీట్ ఉంటది అంటే చాలా హీట్ ఉంటది. సో ఇది అలాగే భూమి ఏం చేస్తుంది అంటే తన చుట్టూ తాను తిరుగుతూ అంటే సూర్యుని చుట్టూ అతి వేగంగా అంటే కొన్ని గంటల వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటది అనమాట. సో ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అంటే ఒక ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది, అంటే ఘర్షణ అంటాము. ఈ కారణంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఇన్విజిబుల్ గా రిలీజ్ అయిపోయి రెండు ఆ పవర్స్ అనేది బయటికి వస్తాయి. ఒకటి వచ్చేసి అంటే ఫోర్సెస్, ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫోర్స్. అలాగే మనం ఈ భూమి తిరుగుతూ ఉన్నా పడిపోవట్లేదు ఎందుకు అంటే, మనం స్టేబుల్ గా ఉంటున్నాము అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట, అంటే గురుత్వాకర్షణ శక్తి. అలాగే మనము ఊపిరి పీల్చుకుంటున్నాము, మన గుండె పంపింగ్ అవుతుంది, మన బ్రెయిన్ ఫంక్షన్ అవుతుంది అంటే దీనికి కారణం ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్, అంటే అయస్కాంత శక్తి. దీని వల్లనే మనకు సర్వైవ్ అనేది మనం అవ్వగలుగుతున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం. అలాగే ఇక్కడ ఒక 50 నుంచి 100 ఇయర్స్ ముందు ఎలాంటి లైఫ్ ఉండేది మన పూర్వీకులకి, అది కూడా మనం చూద్దాము. సో వాళ్ళంతా ఎలా నివసించే వాళ్ళు అంటే మట్టి ఇళ్లలో ఉండేవాళ్ళు. అలాగే మట్టి అంటే చెప్పులు లేకుండా నడిచేవారు, రైట్. అంటే భూమికి నేలకి అతి దగ్గరగా ఉండేవాళ్ళు. దాని వల్ల ఏమైందంటే వాళ్ళు చెప్పులు లేకుండా నడిచినప్పుడు భూమి నుంచి ఒక 500 600 ఫీట్ లోపల ఉన్న నియోడియం మ్యాగ్నెట్ అంటే ఒక అయస్కాంతం అనేది వాళ్ళ పాదాల నుంచి ఎలక్ట్రాన్స్ రూపంలో బాడీలోకి అంటే శరీరంలోకి ఎంటర్ అయిపోయి మన బాడీలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ 4 గ్రాముల ఐరన్ తోటి అది రియాక్ట్ అయిపోయి అంటే ఆకర్షిస్తుంది కదా. ఇప్పుడు మామూలుగా ఐరన్ యొక్క అంటే సహజ గుణం ఏంటి మ్యాగ్నెట్ ని ఆకర్షించడం. అలాగే మ్యాగ్నెట్ యొక్క సహజ గుణం ఏంటి అంటే అయస్కాంతాన్ని ఆకర్షించడం. దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు 4 గ్రామ్స్ ఐరన్ మన బాడీలో ఉంటది కాబట్టి ఈ 4 గ్రామ్స్ ఐరన్ కి న్యాచురల్ గా వచ్చే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది రెండు పుష్ఫుల్ మూమెంట్ అయిపోయి బాడీలో రక్త ప్రసరణ పల్చగా అయ్యి ప్రతి ఆర్గాన్ కి అంటే 78 ఆర్గాన్లకి రక్తం అనేది ఈజీగా ఫ్లో అయ్యేది. దాని వల్ల ఆక్సిజన్ సర్క్యులేషన్ కూడా టోటల్ గా బాడీకి అందేది అనమాట. ఓకే, సో అందుకే వాళ్ళు ఏంటంటే హెల్దీగా ఉండేవాళ్ళు. వాళ్ళకు సహజ అయస్కాంత శక్తి సహజంగానే అందేదన్నమాట ప్రకృతి నుంచి. అందుకే వాళ్ళకు ఎలాంటి ఇప్పుడు థైరాయిడ్ కానివ్వండి, వెరికోస్ వెయిన్స్ కానివ్వండి, లేదా గుండె అంటే హార్ట్ అటాక్స్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్స్ వాళ్ళకి అసలు తెలియదు అలాంటిది. వాళ్ళు చాలా హ్యాపీగా జీవించారు 100 to 120 ఇయర్స్, రైట్. సో మరి ఈ రోజు మన పరిస్థితి ఏంటి, మనం ఎలా బతుకుతున్నాం, ఈ రోజు మనం ఎలా జీవిస్తున్నాం ఇవాళ అంటే మనం మొత్తం కూడా ఐరన్ ప్రపంచంలోనే మునిగి తేలుతున్నాం, అవునా. సో అది ఐరన్ ప్రపంచంలోనే నివసిస్తున్నాము. సో ఈరోజు మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, మన టెక్నాలజీ ఎక్కువైపోయింది. ఎంత టెక్నాలజీ ఎక్కువైపోతే అంత వ్యాధులకు మనం దగ్గర అవుతున్నాం రైట్ నౌ అని చెప్పొచ్చు. మనం సింపుల్ గా చెప్పాలంటే నేలకు దూరం అయ్యాం, రైట్. అంటే ఆ నేలకి ఎంత దూరం అయ్యామంటే 3 అడుగుల నుంచే మనకు ఐరన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు మనము థర్డ్ ఫ్లోర్ అంటున్నాం, ఫోర్త్ ఫ్లోర్ అంటున్నాం, ఫిఫ్త్ 30 40 50 ఫ్లోర్స్లలో కూడా జనాలు బతుకుతున్నారు ఇవాళ. ఎంత దూరం అయిపోయింది ఎవరికి అర్థం అవట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ సినారియో వెరీ డేంజరస్, బట్ దే డోంట్ నో అన్నమాట. అంటే వాళ్ళకి తెలియకుండానే మనం బతుకుతున్నాం. సో అది తెలియచెప్పే బాధ్యత ఈరోజు మన మీద ఉంది,
రైట్. సో ఈ రోజు భూమి నుంచి ఎలా దూరం అయ్యామంటే, ఇప్పుడు మన ఇంట్లో పిల్లర్స్ ఉన్నాయి, అదంతా ఐరనే, రైట్. అలాగే చెప్పులు వేసుకొని ఇంట్లో నడుస్తూ ఉంటారు, స్లిప్పర్లు వేసుకొని నడుస్తూ ఉంటారు చాలా మంది. అంటే అక్కడ నేల అందట్లేదు వాళ్ళకి. బయట మనం కాలు పెట్టాలన్నా అంటే బేర్ ఫుట్ అంటాం, అంటే చెప్పులు లేకుండా నడవాలన్న ప్రాబ్లమ్ ఉంటుంది. అలాగే మనం బయటికి వెళ్తే సైకిల్ నుంచి ప్లేన్ వరకు అంతా కూడా ఐరనే, రైట్. సో ఈ టోటల్ ఐరన్ అంటే కొన్ని లక్షల టన్నుల ఐరన్ అనేది మన చుట్టూ చేరింది. అలాగే మన బాడీలో ఉన్న 4 గ్రాముల ఐరన్ కి కావలసినంత అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంతా కూడా ఈ చుట్టూ ఉన్న ఐరన్ లాక్కోవడం వల్ల మన 4 గ్రామ్స్ ఐరన్ ఏదైతే బ్లడ్ లో ఉందో దానికి కావలసినంత అయస్కాంత శక్తి ఈ రోజు అందడం లేదు. దాని వల్ల ఏమైందంటే మన గుండె పంపింగ్ అనేది స్లో డౌన్ అయిపోయింది. దాని వల్లనే మనకు హార్ట్ అటాక్స్ అనేది సంభవించడం ఇదొక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. ఓకే, సో అందుకే మనకి హార్ట్ పంపింగ్ 75 to 80 ml ఉండాల్సింది 50 to 60కి అయిపోయింది. అంటే ఎంత డేంజర్ సిచ్యువేషన్ ఉందో మనకు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది, చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది, రైట్. అలాగే మరి ఇలాంటి సమస్యలకు మనం ఏం చేయాలి? ఓకే, మనము పూర్వపు స్థితికి వెళ్ళొచ్చా, భూమి మీద వెళ్ళొచ్చా, మనం అలాంటి పూరి గుడిసెల్లో ఉండగలమా, మట్టి ఇళ్లలో ఉండాలా, చెప్పులు లేకుండా నడిచే పరిస్థితి ఈ రోజు ఉందా? ఓకే, ఎక్కడా లేదు. మరి అలాంటిది మనం ఇంట్లోనే ఉంటూ ఒక బయోమాగ్నెటిజం ద్వారా అలాంటి హెల్దీ లైఫ్ ని పొందాలనే ఉద్దేశంతో మనకి డాక్టర్ సాగర్ జోషి గారు ఇన్వెంటర్, మ్యానుఫ్యాక్చర్, ఎక్స్పోర్టర్, ఇంపోర్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఈబైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. వీరు 18 years అపారమైన కృషి బయోమాగ్నెటిజం లో చేసి ఈ రోజు మన ముందుకి ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్ రూపంలో బయోమాగ్నెటిజం ని తీసుకొచ్చారు. వారికి మనం ఈ సందర్భంగా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ చెప్తూ ఏ ప్రోడక్ట్ మనకి ముందుకు ఆయన తీసుకొచ్చారో అది చూద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. సో దీని మీద పడుకోవడం వల్ల మట్టి మీద పడుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ఉపయోగాలే దీంట్లో ఉంటాయి. ఇట్స్ అ మిరాక్యులస్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎన్నో టెస్టిమోనియల్స్ మనకు ఉన్నాయి రైట్ నో. ఎంతో మందికి ఈ రోజు హెల్త్ అనేది బాగుపడుతూ వస్తుంది ఈ ప్రోడక్ట్ ద్వారా. మరి దీంట్లో ఉన్న విశేషం ఏంటి చూద్దాం. దీంట్లో ఉన్నది ఏంటంటే బయోమాగ్నెట్స్, అంటే నియోడియం మ్యాగ్నెట్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇది మ్యాట్రస్ రూపంలో మీకు ఇస్తారు, పిల్లో ప్యాడ్ కూడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒక వరుస అంతా కూడా ఆ నా నా నార్త్ పోల్ ఉంటున్నాయి మ్యాగ్నెట్స్, అలాగే సౌత్ అంటే ఒక వరుస అంతా కూడా సౌత్ పోల్ లో ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది అప్పుడే జనరేట్ అవుతుంది. మరి దీంట్లో పొందుపరిచిన ఈ నియోడైమ్ మ్యాగ్నెట్స్ విశేషం ఏంటి అంటే, ఇది భూమి నుంచి 600 నుంచి 700 అడుగుల నుంచి వాడడం జరిగింది, దాన్ని తీసి. అలాగే దీన్ని న్యాచురల్ బయోమాగ్నెట్ అంటాం, హైలీ పోలరైజ్డ్ ఉంటుంది, మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్ ఇది. అలాగే రేర్ బయోమాగ్నెట్ అని చెప్పొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. సైంటిఫిక్ మెథడ్ అంటే నానో బయోటెక్నాలజీ ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది. చాలా సైజెస్ లో ఇది అవైలబుల్ ఉంటుంది. అలాగే దీన్ని గాస్ మీటర్స్ లో కొలుస్తారు. అలాగే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ లో మీరు స్పీకర్స్ కానివ్వండి, లేకుంటే కబోర్డ్స్ లో కానివ్వండి, ఎంఆర్ఐ మిషన్స్ లో కానివ్వండి నార్మల్ మ్యాగ్నెట్ వాడతారు. కానీ ఇది అలా కాదు. బట్ దీని శక్తి అంటే దీని పవర్ ఎంత ఉంటదంటే 1 గ్రామ్ నియో మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ టు 100 kgs ఆర్డినరీ మ్యాగ్నెట్ తో సమానం అన్నమాట. అలాగే మీరు చిన్నప్పుడు చదువుకొని ఉంటారు కెమిస్ట్రీ బుక్ లో. మీరు కావాలంటే 8th 9th 10th బుక్స్ లో కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ మీరు కొంతవరకు తీసుకోవచ్చు. మన పీరియాడిక్ టేబుల్ అని ఉంటుంది కెమిస్ట్రీలో. దీని పీరియాడిక్ టేబుల్లో నియోడైమ్ మ్యాగ్నెట్ యొక్క నంబర్, పీరియాడిక్ నంబర్ 60. ఓకే, సో దాని విశేషాలు, దాని గుణాలు అన్ని మీరు
తెలుసుకోవచ్చు. అలాగే మ్యాట్రెస్ లో మీరు పడుకున్నారు అంటే స్ట్రైట్ గా పడుకోండి, సైడ్ కి పడుకోండి, ఎలాగైనా పడుకోండి. ఎలా పడుకున్నా మన బాడీలో ఉన్న 4 గ్రామ్స్ ఐరన్ కి మీరు పడుకోగానే ఆ, దాంట్లో అంటే మ్యాట్రెస్ లో ఉన్న మన నియోడైమ్ మ్యాగ్నెట్ అలాగే మన బాడీలో ఉన్న 4 గ్రామ్స్ ఐరన్ తోటి అట్రాక్ట్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. దాని వల్ల మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఫంక్షన్ ప్రాపర్ గా జరగడానికి తోడ్పడుతుంది. అలాగే ఇక్కడ మనకు 70 to 80 మెయింటైన్ అనే వోల్టేజ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటది అనమాట. సో ఈ రోజు డైరెక్ట్ గా మనకు భూమి నుంచి దొరకలేదు, దొరకడం లేదు కాబట్టి మనం ఇలా మ్యాట్రెస్ మీద పడుకుంటా చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మీకు ఆ, మన శరీరంలో ఏమవుతుంది అంటే బాడీ రిపేరింగ్ అంటే ఆర్గాన్స్ ఫంక్షన్ కానివ్వండి, ఎనీ అదర్ రిపేరింగ్ కానివ్వండి, రాత్రి పూట మనం పడుకున్నప్పుడు జరుగుతుంది. మరి అలాంటప్పుడు హై లెవెల్లో ఆక్సిజన్ అనేది అవసరం బాడీకి. సో అప్పుడు మాత్రమే అది అంత ఎనర్జీ సెల్స్ కి వస్తుంది అనమాట. సో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీకి ఈరోజు అందడం లేదు కాబట్టి మ్యాట్రస్ నుంచి హైయెస్ట్ ఆక్సిజన్ అనేది బాడీకి అందుతుంది. అలాగే ఎవ్రీ ఆర్గాన్ కూడా హెల్దీగా తయారవుతుంది. మన శరీరం అంతా కూడా రిపేరింగ్ మోడ్ లో వెళ్తుంది. అలాగే సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ అనేది బాడీ చేసుకుంటుంది కాబట్టే ప్రతి రోగం కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మీరు పడుకుంటే బ్యాక్ పెయిన్ కానివ్వండి, లేకపోతే మీకు వెరికోస్ వెయిన్స్ ఉంటే అది కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కిడ్నీ సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే మనం పడుకుంటే ఈజీగా తగ్గుతూ వస్తాయి అన్నమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది. అలాగే ఆక్సిజన్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని వల్లనే మన శరీరం హీలింగ్ ప్రాసెస్ లోకి అంటే హీలింగ్ మెకానిజం లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో మెనీ రిజల్ట్స్ అనేది చాలా మందికి ఉన్నాయి. అవన్నీ మనం యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఈ వైటోరియం టెస్టిమోనియల్స్ అంటే ఎన్నో ఎన్నో మనకు టెస్టిమోనియల్స్ రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయి. అలాగే సెకండ్ ప్రోడక్ట్ కూడా మనం చూద్దాము. ఇంకా మనకి మ్యాట్రెస్ లో విశేషం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర వస్తుంది మీకు, చాలా మంచి నిద్ర. ఈ రోజు చూడండి చాలా మందికి నిద్ర సమస్య ఉంటుంది. నిద్ర రాలేదు అంటే అక్కడ నుంచి హెల్త్ సమస్యలు స్టార్ట్ అవుతాయి. అంటే ఒక్కొక్క ఆర్గాన్ డీజనరేట్ అవుతూ వస్తుంది అనమాట. కానీ ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటే ఫస్ట్ రిజల్ట్ మీకు వచ్చేది ఏంటంటే నిద్ర బాగా రావడం. దాని వల్ల అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే మన బాడీలో ఏదైతే క్లీనల్ గ్లాండ్ ఉందో అది మెలటోనియన్ హార్మోన్ ని స్రవిస్తుంది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ దానికి బాగా అందుతుందో. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందలేదు అంటే అది మెలటోనియన్ హార్మోన్ ని కరెక్ట్ గా రిలీజ్ అవ్వదు. దాంతో నిద్ర అనేది కరెక్ట్ గా రాదనమాట. కానీ దీని మీద పడుకున్నాక ఏమవుతుంది, మీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ అందడం వల్ల అక్కడ మెలటోనియన్ హార్మోన్ కూడా హైయెస్ట్ గా రిలీజ్ అవ్వడం వల్ల మీకు నిద్ర బాగా వస్తుంది. ఒకసారి నిద్ర సౌండ్ స్లీప్ అంటాం. అంటే ఒక 7 to 8 hours మీరు కంప్లీట్ నిద్ర తీసుకున్నారంటే సగం రోగాలు తగ్గిపోతాయి, సగం వ్యాధులు మీకు తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, అలాగే మీకు టాక్సిన్ డిపాజిట్స్ బాడీలో ఉన్నాయి అంటే అది చెమట రూపంలో లేదా యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోయి బాడీ అంతా కూడా రిపేరింగ్ చేసుకుంటుంది. సెకండ్ ప్రోడక్ట్ మనం చూద్దాము, బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ పాడ్. మరి దీని గురించి ఎందుకు తీసుకోవాలి అని తెలుసుకునే ముందు మనం మళ్ళీ ఒక పాత రోజులకి వెళ్ళిపోదాం, మన పూర్వీకుల లైఫ్ లోకి. సో అక్కడ వాళ్ళు ఏం తాగేవాళ్ళు అంటే స్వచ్ఛమైన నీరు త్రాగేవారు. రైట్ నౌ అంటే కొలను నీళ్లు కానివ్వండి, బావి నీళ్లు కానివ్వండి, బోరింగ్ కానివ్వండి, సెలయేటి నీరు కానివ్వండి, నదీ నీళ్లు, ఇవన్నీ స్వచ్ఛంగా ఉండేవన్నమాట. ఎందుకు స్వచ్ఛంగా ఉంది, స్వచ్ఛమైన నీరు అంటే అర్థం ఏంటి అంటే ఆ నీరు పల్చగా ఉండేది. పల్చగా ఎలా తయారవుతుంది అంటే దాంట్లో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండేది. రైట్, ఓకే. సో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలా వచ్చేది అంటే భూమి నుంచి నీరు, భూమిపై నుంచి నీరు పారుతూ వెళ్ళేది కాబట్టి దాంతో పాటు భూమిలో ఉన్న అయస్కాంతం మిక్స్ అయ్యేది. అలాగే ఆ చెట్ల మీద నుంచి, ఇసుక మీద నుంచి, రాళ్ళ మీద నుంచి వెళ్ళడం వల్ల దాని లోపల ఉన్న ఖనిజ లవణాలు అంటే మినరల్స్ కూడా దాంట్లో యాడ్ అయ్యేవి. దానివల్ల ఆ నీరు అంతా కూడా పల్చగా తయారయ్యేది. ఓకే, సో దీనికి అంటే మాలిక్యూల్స్ కూడా దాంట్లో H2O అంటాం, హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్. ఓకే, ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేది 5 to 7 ఉండేది. దాన్ని మనం నీళ్లు పల్చగా ఉన్నాయని అంటాం అనమాట. pH కూడా ఎంత ఉండేది దానికి 7 to 8 ఉండేది.
సో ఇలాంటి నీళ్లు తాగడం వల్ల సెల్ అంతా కూడా, మన సెల్ కి ఎంత వాటర్ అవసరం అంటే 80% వాటర్ అవసరం. 80% నీళ్లు మన సెల్ కి కావాలి. ఎందుకు కావాలి అంటే సెల్ లోపల డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వాలి అంటే ఇలాంటి పల్చని నీరు త్రాగాలి. ఇప్పుడు మనం చూడండి, ఏదన్నా వర్క్ చేసేటప్పుడు మన బాడీలో కూడా మనకి ఎనర్జీ రావాలంటే నీటి శాతం ఎక్కువగా ఉండాలి, లేకుంటే డ్రై అయిపోతుంది. ఏదైనా వర్క్ చేయాలంటే ఒక బండికి కూడా ఆయిల్ ఎలా అవసరం, అలాగే బాడీకి కూడా 80% అనేది వాటర్ కావాలి. నేను సింపుల్ గా ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్తుంటాను. మీకు ఒక ద్రాక్ష గుత్తి మీ నోటికి అందించారు అంటే మనం ఒకటొకటి తీసి తింటాం, కానీ అమాంతంగా ద్రాక్ష గుత్తి నోట్లోకి తీసుకోం కదా. అలా ఇప్పుడు సెల్ కి కూడా మనకు సింగిల్ ద్రాక్ష ఎలా ఇస్తారో అలా స్వచ్ఛమైన నీరు ఉండేది. కానీ ఈ రోజు మన ప్రస్తుత మనం ఎలా తాగుతున్నాం రైట్ నౌ ప్రెసెంట్ డేస్ లో అంటే టోటల్ గా మనం ఆరో వాటర్ కానివ్వండి, కెమికల్ వాటర్ కానివ్వండి, ఫిల్టర్ వాటర్ కానివ్వండి, ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉన్న నీళ్ళు ఇలా తాగుతున్నాం. మరి ఇవన్నీ స్వచ్ఛమైన నీరా అంటే కాదు. ఇది మొత్తం కూడా డెడ్ వాటర్ అంటాం, అంటే హార్డ్ వాటర్. అంటే మనము దాహంకే అది పనికొస్తుంది, కానీ మన శరీరానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకు లేదు అంటే హార్డ్ వాటర్ లో మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి, 15 to 17 ఉంటాయి. అంటే ఒక బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఎలా ఉంటాయో, ద్రాక్ష గుత్తి ఎలా ఉంటుందో అలా దగ్గర దగ్గరగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎలా పీల్చుకుంటుంది మన బాడీ? మన బాడీలో ఉన్న కణాలు అంటే సెల్స్ ఎలా పీల్చుకుంటాయి? అసలు పీల్చుకోవన్నమాట. దాని వల్లనే డిఎన్ఏ డ్యామేజ్ అవుతూ అది క్యాన్సర్ కి దారి తీస్తుంది. వన్ ఆఫ్ ద రీజన్ క్యాన్సర్ రావడానికి కారణం ఇలాంటి నీరు త్రాగడం మాత్రమే. ఓకే, ఈ రోజు క్యాన్సర్ హాస్పిటల్ మీరు వెళ్ళి చూడండి. వన్ ఆఫ్ ద రీజన్ నీటిది ఎందుకు అంటే, ఒకసారి మీరు వెళ్తే సో మెనీ ఉన్నాయి మనకు కారణాలు, కానీ ఇదొక కారణం. 500 మంది ఓపీడీ పేషెంట్స్ ఉన్నారు క్యాన్సర్ హాస్పిటల్ మీరు ఎంక్వైరీ చేస్తే. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మరి మనం ఎలా సర్వైవ్ అవ్వాలి? దీంట్లో టీడీఎస్ కూడా చూడండి 100 కంటే తక్కువగా ఉంటుంది. టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అంటాము. సో పిహెచ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాటర్ వల్లనే మనకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. బట్ మనం ఇప్పుడు చెరువులకు వెళ్దామా, లేకుంటే నది దగ్గర వెళ్దామా, బావి దగ్గర వెళ్దామా, అలాంటి పరిస్థితి లేదు. అవి కూడా పొల్యూటెడ్ అయిపోయాయి రైట్ నౌ. అంటే ఇక్కడ స్వచ్ఛమైన నీరు లేదు. ఉన్న వాటర్ ని మనం ఎలా మార్చుకోవచ్చు అంటే, దట్ ఈస్ ద గ్రేట్ ప్రోడక్ట్ మనకి ఈవైటోరియం మ్యాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఒకటి మనకు సాగర్ జోషి గారు ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు ఒక 1 లీటర్ కానివ్వండి, 2 లీటర్స్ కానివ్వండి, ప్లాస్టిక్ బాటిల్ లేదా స్టీల్ బాటిల్ లేదా రాగిది కానివ్వండి, లేదా గాజు సీసా కానివ్వండి, దేనికైనా మీరు పెట్టేసి ఒక 1 మినిట్ లోనే అది టోటల్ గా మ్యాగ్నటైజ్డ్ అయిపోతాయి. వాటర్ అంటే అయస్కాంత శక్తి దాంట్లో ప్రవహించేయడం ఏమో అయాన్స్ రూపంలో దాంట్లోకి వెళ్ళి ఆ నీటిని బ్రేక్ చేస్తుంది. అంటే 15 to 17 మాలిక్యూల్స్ ఏదైతే ఉందో అది 5 to 6 మాలిక్యూల్స్ చేయడం వల్ల ఆ నీరు పల్చగా తయారైపోతుంది రైట్ నో. ఓకే, సో ఇది మీరు తాగిన అంటే 3 to 4 లీటర్స్ పర్ డే తాగుతుంటే మీకు చాలా ఎనర్జీ వస్తుంది. మార్నింగ్ ఎలాగైతే ఎనర్జీగా ఉన్నారో, మీరు వచ్చే అంటే ఈవినింగ్ మీరు వర్క్ నుంచి వచ్చారు అంటే అదే ఎనర్జీ తోటి ఉంటారన్నమాట. అంటే అలసట ఉండదు, ఎంత వర్క్ చేసినా టైర్డ్నెస్ అనేది రాదు. అలాగే మీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానివ్వండి, ఇండైజేషన్ సమస్యలు కానివ్వండి, లేదా మీకు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి. ఓకే, సో మీకు ఇంకా లేడీస్ లో చాలా మందికి యుటరస్ ప్రాబ్లం ఉంటుంది, పిసిఓడి సమస్యలు ఉంటాయి. ఓకే, సో ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి ఇలాంటి వాటర్ తాగడం వల్ల క్యూర్ అవుతుంది. కంట్రోల్ కాదు, క్యూర్ అవుతుంది. ఓకే, అలాగే మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, డీటాక్సిఫికేషన్ ని క్లియర్ చేస్తుంది. అలాగే హైడ్రేషన్ ఏదైతే ఉంటే దాన్ని బెటర్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇది న్యాచురల్ బ్లడ్ థిన్నర్ గా పనిచేస్తుంది, బ్లాకేజెస్ ని రెడ్యూస్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఓవరాల్ గా మొత్తం హెల్త్ ని ఇవ్వడానికి ఇది తోడ్పడుతుంది అనమాట. అలాగే మనకి థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్ అంటాము. మరి ఈ ప్రోడక్ట్ ఎందుకు అనే దానికంటే ముందు మనం ఎందుకు వాడాలి, వాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అది తెలుసుకుందాం. సో ఈ రోజుల్లో డేంజర్ గా ఏముంది అంటే స్మార్ట్ ఫోన్ మాత్రమే. ఓకే,
కానీ ఆ స్మార్ట్ ఫోన్ ని మనం పక్కకి పెట్టేస్తామా అంటే పెట్టేయము. 78 ఆర్గాన్స్ తో పాటు 79th ఆర్గాన్ మొబైల్ అని నేను చెప్తూ ఉంటాను ఎవ్రీ టైం. ఓకే, సో ఇది ఒక సైలెంట్ కిల్లర్. కానీ ఇది ఉపయోగాలు కూడా ఎన్నో ఉన్నాయి మనకు. దీని మీద డిపెండ్ అయిపోయింది మన లైఫ్. అంటే మనకి ఇక్కడ కమ్యూనికేషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, జాబ్ పర్పస్ కానివ్వండి, బిజినెస్ పర్పస్ కానివ్వండి, ఏ దానికైనా కూడా మనం మొబైల్ మీద ఆధారపడ్డాము. అది పక్కకు పెట్టే సమస్యనే లేదు ఈరోజు, రైట్? సో అలాంటిది మరి దాని నుంచి వచ్చే రేడియేషన్ గురించి మనం ఎవరైనా ఆలోచిస్తున్నామా? గూగుల్ సెర్చ్ కూడా ఎవరైనా చెయ్యొచ్చు. 1 అవర్ నేను చూస్తే నా మీద ఎలాంటి అంటే ఎంత ప్రభావం చూపిస్తుంది ఈ రేడియేషన్. ఓకే, సో రేడియేషన్ మనం వాడకపోయినా చుట్టుపక్కల అంతా రేడియేషన్ ఉంటుంది. పక్క వాళ్ళు వాడినా మన మీద ప్రభావం చూపిస్తుంది. బయటికి వెళ్తే టవర్స్ ఉంటాయి, ఆ టవర్స్ అంతా కూడా రేడియేషన్ పాస్ చేస్తూనే ఉంటుంది. ఒక సర్వే ప్రకారం ఏం చెప్పారు అంటే, రేడియేషన్ అంటే ఎక్కడైతే టవర్స్ ఉన్నాయో, మొబైల్ టవర్స్ ఉన్నాయో, చుట్టుపక్కల 3 to 4 రేడియస్ లో, అంటే 3 to 4 కిలోమీటర్స్ రేడియస్ లో అక్కడ ఉన్న నివసించే ప్రజలకి క్యాన్సర్ ఒక 3 to 4 ఇయర్స్ లో అటాక్ అవుతుంది. అంటే స్లో స్లో పాయిజన్, సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఎట్ ఏ టైం అటాక్ చేయదు అది. రోజు 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 రేడియేషన్ అది పాస్ అయ్యి 1 ఇయర్ కో, 2 ఇయర్స్ కో, 3 ఇయర్స్ కో క్యాన్సర్ రూపంలో కానివ్వండి, మైగ్రేన్ రూపంలో కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ లో కానివ్వండి, హార్ట్ అటాక్స్ కానివ్వండి, ఇలాంటిది వస్తుంది. ఎట్ ఏ టైం రాదు అది, అది స్లో పాయిజన్. ఓకే, మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేస్తుంది. అలాగే ఒక బాంబు బ్లాస్ట్ అవ్వాలంటే 1300 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీ కావాలి. మరి ఫోన్ ఎంత రేడియేషన్ లో, ఎంత మెగాహెడ్స్ తో పనిచేస్తుంది అంటే 900. అంటే అర్థం ఏంటి? ఒక బాంబుని మనము పెట్టుకొని తిరుగుతున్నాం అనమాట ఈరోజు. అది ఎవరికి తెలియదు. ఫోన్ వాడుతూనే ఉంటారు, అవసరం ఉన్నా వాడతారు, అవసరం లేకపోయినా వాడతారు అనమాట. ఈరోజు అంత డిపెండెన్సీ అయింది, అంత క్రేజీ అయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకు, పని లేని వాళ్ళకి అవసరమే, పని ఉన్న వాళ్ళకి అవసరమే. ఓకే, సో అలాంటి ఎడిక్ట్ అన్నమాట. ఇది ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా ఫోన్ ఎడిక్షన్, రైట్? మరి ఫోన్ ఎడిక్షన్ మనం కూడా పిల్లలకి చేస్తున్నాము, మనం కూడా దాంట్లోనే ఎడిక్ట్ అయిపోతున్నాం. ఏం లేకుంటే రీల్స్ చూసి టైం పాస్ చేస్తుంటారు. సో దాని వల్ల ఏం లాభం అవుతుంది బాడీకి అంటే, నష్టమే అవుతుంది. కానీ నష్టం జరుగుతుంది. నా లోపల రేడియేషన్ పాస్ అవుతుంది. రేడియేషన్ పాస్ అవ్వడం వల్ల నాకు అనర్థాలు జరుగుతున్నాయి. హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది, పారాలిసిస్ అయిపోతారు, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఈ నిజాలు తెలియజెప్పే బాధ్యత ఈరోజు మన మీద ఉంది. దానికి అంటే ఈరోజు ఒకవేళ సెషన్ లో న్యూ పీపుల్ ఉంటే, మీరు ఖచ్చితంగా మీరు పిలిచిన వారి దగ్గర ఒక డెమో చేసి చూపిస్తారు. వాళ్ళు రేడియేషన్ ఎలా పాస్ అవుతుంది మన బాడీ మీద, దాని మీద అది పాస్ అవ్వకుండా మనం ఏం చేయగలుగుతాం. ఇలాంటి మొబైల్ ఫోన్స్ వాడుతూ కూడా మనము రేడియేషన్ కి దూరంగా దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ని మనం ఎలా అరికట్టవచ్చు అనేది వాళ్ళు చూపిస్తారు. అది డెమో డెఫినెట్లీ మీరు చూడండి. సో అలాగే మనకి మొబైల్ రేడియేషన్ వల్ల నేను ఇంతకుముందు చాలా చెప్పాను, రిప్రొడక్టివ్ లో కూడా ప్రాబ్లం. అంటే చాలా మందికి పిల్లలు పుట్టడం లేదు, న్యూలీ మ్యారీడ్ కపుల్. అంటే స్పర్మ్ సెల్స్ కానివ్వండి, ఓవియం కౌంటింగ్ తగ్గిపోతుంది, ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఇంకా బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, స్కిన్ రఫ్ అవ్వడం, కిడ్నీ లివర్ డ్యామేజ్ అవ్వడం, అలాగే సలైవా గ్లాండ్స్ మీద ప్రభావం చూపించడం, హార్మోన్స్ లో ఇంబ్యాలెన్స్ అవ్వడం, డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం, హార్ట్ లో చూసుకుంటే బ్లడ్ ప్రెషర్ అనేది హైగా ఉండడం, హార్ట్ అటాక్స్ రావడం. ఇంకా చైల్డ్ మీద అంటే పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, మెమరీ లోపించడం, అలాగే విజన్ లాస్ అవ్వడం. ఇంకా చూస్తే వాళ్ళ గ్రోత్ లో కూడా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ బ్రెయిన్ లో క్యాన్సర్ రావడం జరుగుతుంది. మనందరి మీద బ్రెయిన్ లో ఎలాంటి అవుతుందంటే, బ్రెయిన్ క్యాన్సర్, ట్యూమర్, అలాగే మెమరీ అనేది లాస్ అవ్వడం, ఆ అంటే కాన్సన్ట్రేషన్ లోపించడం, హెడేక్ రావడం, విజన్ లాస్, ఇవన్నీ కూడా. నోటి క్యాన్సర్ కూడా వస్తుంది, ఈ మధ్య స్కిన్ క్యాన్సర్ వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్. ఒకసారి హాస్పిటలైజ్డ్ అయ్యాక ఆ తర్వాత మనం ఏం చేయలేము. డాక్టర్ అంటే అక్కడ చూస్తే మీరు పేషెంట్స్ భయపడిపోతారు. అంత చిత్ర విచిత్ర వ్యాధులతోటి ప్రజలు వస్తున్నారు. తెలియని వ్యాధులు కొన్ని, తెలిసిన వ్యాధులు కొన్ని. డాక్టర్స్ కి ఎలాంటి రోగాలు ఎందుకు వస్తున్నాయో వాళ్ళకు కూడా అర్థమవుతలేదు. ఇంకా రీసెర్చ్ లోనే ఉన్నారనమాట. దేశాల వాళ్ళు బాధపడుతున్నది ఒకటే, ఈ రేడియేషన్. దీని వల్ల రకరకాల డిసీజ్, వాటికి కొత్త కొత్త పేర్లు. ఓకే, సో ఇవన్నీ మనకు వస్తున్నాయి అంటే, మరి మనము ప్రికాషన్ తీసుకోవాలా వద్దా? తెలిసాక కూడా మనం ఇగ్నోర్ చేయాలా? ఓకే,
సో ఈ ఏదైతే బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ ఈబయోటోరియం కంపెనీ. మరి ఇది ధరించడం వల్ల ఏమవుతుంది, ధరించకపోతే ఏమవుతుంది? ఒకవేళ మీరు పెట్టలేదు అనుకోండి చేతికి, అప్పుడు ఒక రక్తనాళాన్ని మీరు పరిశీలించండి, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. అప్పుడు ఏమైందంటే ఆ రక్తనాళలో రక్తము గాఢంగా ఉంది. గాఢంగా ఉన్నప్పుడు స్పేస్ లేదు. స్పేస్ లేనందుకు ఎర్ర రక్త కణాలు దగ్గర దగ్గరగా ఉండి ముందుకు వెళ్ళడానికి వాటికి సమస్య అవుతుంది అనమాట. అందుకే అప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ మీద అలా అయింది అనుకోండి, బ్లడ్ క్లాట్ అవుతుంది. అంటే ముందుకు వెళ్తలేదు అంటే బ్రెయిన్ మీద అక్కడ ప్రెషర్ పడుతుంది. దాన్నే మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నాం. ఒకవేళ హార్ట్ దగ్గర ఉన్న రక్తనాళాల్లో ఇలా ఇబ్బంది ఉందనుకోండి, రక్తం గాఢంగా అయింది, ముందుకు వెళ్ళట్లేదు అంటే అప్పుడు ఏమవుతుంది, హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ హార్ట్ అటాక్. మరి అలాంటి సమస్య రాకుండా మనం ఏం చేయాలి, ఇది రిస్ట్కి పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా చేతికి రిస్ట్కి పెట్టుకోవాలి. లెఫ్ట్ అయితే అంటే లో బీపీ ఉన్న వాళ్ళు లెఫ్ట్ పెట్టుకోవాలి. నాకు లో బీపీ కాబట్టి నేను లెఫ్ట్ పెట్టుకున్నాను. రైట్ హ్యాండ్కి ఏమో ఎవరికైతే హై బీపీ ఉందో రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలి. ఓకే, సో ఇలాంటి బెల్ట్ ఉంటుంది. ఓకే, ఇలాంటిది, రైట్. సో ఈ బెల్ట్ లో నియోడామ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, 33 నియోడామ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, ఈ బెల్ట్ మీరు ధరించడం వల్ల ఏదైతే మనకి ఈ బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా తయారవుతుంది, అంటే రక్తము పల్చగా తయారవుతుంది. రక్తం పల్చగా అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆక్సిజన్ సరఫరా బాగా అవుతుంది, అలాగే రక్త కణాలు ఏదైతే ఉన్నాయో అవి ఈజీగా ముందుకు వెళ్తాయి అన్నమాట. సో అప్పుడు మీరు మొబైల్, ఇప్పుడు నేను ల్యాప్టాప్ లో ఉన్నాను, మొబైల్లో ఉన్నాను, ఎంత రేడియేషన్ ఉంటుంది. ఓకే, ఆ రేడియేషన్ వల్ల ఏమవుతుంది అంటే మనకి రక్తము గాఢంగా తయారవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే రక్తం గాఢంగా తయారవుతుంది. గాఢంగా అవ్వడం వల్ల రక్త ప్రసరణకి ఇబ్బంది అవుతుంది, ఆక్సిజన్ సర్క్యులేషన్ డౌన్ అయిపోతుంది. ఇంత సైన్స్ ఉంది దీని వెనుక. మనం ఓన్లీ మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటారు ప్రజలు, కానీ చాలా డేంజర్, ఇది మనం చెప్పాలి. ఓకే, అలాగే ఒక బెనిఫిట్ అయితే మనకు అర్థమైంది, రేడియేషన్ నుంచి ఇది కాపాడుతుంది. ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే జాయింట్ పెయిన్స్ అనేది రిలీవ్ అవుతుంది, మీకు మసిల్ పెయిన్స్ రిలీవ్ అవుతుంది. అలాగే రేడియేషన్ నుంచి ప్రభావం అయితే యాజ్ ఇట్ ఈస్ గా తగ్గిస్తుంది. బ్యాక్ ఏక్ ఉండనివ్వండి, పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, అది కూడా తగ్గిపోతుంది, పీరియడ్ ప్రాబ్లమ్స్. అలాగే ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది, ఆర్థరైటిస్ పెయిన్ ఉంటే కూడా తగ్గిస్తుంది. ఓకే, సో అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, బాడీ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా ఉంచడానికి తోడ్పడుతుంది అనమాట. దీంట్లో మీకు సిలికాన్ బెల్ట్ వస్తుంది, అలాగే లెదర్ బెల్ట్ వస్తుంది. లెదర్ బెల్ట్ మాత్రం మీరు మైగ్రేన్ పెయిన్ ఉందనుకోండి సపోజ్, సో మీరు ఇలా తలకు చుట్టేశారనుకోండి, మీకు టోటల్ గా ఒక 1 అవర్ మీరు పడుకున్నారు అంటే ఈజీగా మీకు ఎలాంటి మెడిసిన్ లేకుండా తగ్గిపోతుంది. అలాగే మీకు థైరాయిడ్ సమస్య ఉందంటే ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టేసుకుంటే ఒక 1 అవర్ 2 అవర్స్ మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇలా పెట్టేసుకుంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే నెక్ పెయిన్ ఉందనుకోండి, ఇలా పెట్టేసుకోవాలి. మ్యాగ్నెట్స్ అనేది మనకు ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ రావాలి. ఒకవేళ మీకు భుజం పెయిన్ ఉంది అనుకోండి, షోల్డర్ పెయిన్ ఉంటే షోల్డర్ కి ఇలా పెట్టేసుకోవాలి. మీకు ఎలా ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పెట్టేసుకుంటే అది మీకు ఒక 1 అవర్ కానివ్వండి, 2 అవర్స్ కానివ్వండి, ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇట్స్ అ మిరాక్యులస్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మనం. మల్టీపర్పస్ అన్నమాట, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మీరు కింద పడ్డారు, అంటే కాలు వెనికింది, ఆ వాపు వచ్చింది అంటే ఆ వాపు దగ్గర ఇది పెట్టేస్తే, అంటే మాకు వాపు వచ్చింది అనుకోండి, అక్కడ గ్రీనిష్ గా మారుతుంది. గ్రీనిష్ కలర్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆక్యుపై చేసింది, ఆక్సిజన్ సర్క్యులేషన్ వెళ్ళిపోయింది, అంటే రక్తం అనేది అక్కడ బ్లాకిష్ గా అయిపోయింది. ఎందుకు అంటే నొప్పి వల్ల కార్బన్ డైఆక్సైడ్ క్రియేట్ అయింది అనమాట. మీరు బెల్ట్ పెట్టగానే ఏమవుతుంది, బ్లడ్ పల్చగా అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఆక్సిజన్ జనరేట్ అవుతుంది, కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అవడం వల్ల ఆ వాపు అనేది తగ్గుతుంది. ఓకే, ఎస్. సో ఇంకా మనం చూసుకుంటే గనక మరి ఎవరు వాడారు ఇలాంటి బెస్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ నియోడియం మ్యాగ్నెట్స్ ఏదైతే ఉందో, ఇవి ఇప్పుడే వచ్చాయా లేకుంటే ఎంతకు ముందు ఉన్నదా అంటే ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రోడక్ట్స్ అనేది అంటే సారీ మ్యాగ్నెట్ అనేది అవైలబుల్ ఉంది. ఎవరు వాడారు అంటే ఆస్ట్రోనాట్స్. అంటే మనకి ఇంతకు ముందు స్పేస్ లో వెళ్ళి రీసెర్చ్ చేయడానికి ఒక 50-60 ఇయర్స్ బ్యాకే మన ఆస్ట్రోనాట్స్ వెళ్ళడం జరిగింది. మన అమెరికా నుంచి కానివ్వండి, ఇండియా నుంచి కానివ్వండి, చైనా నుంచి కానివ్వండి, సైంటిస్ట్లు. ఓకే, సో మరి నార్మల్ డ్రెస్ లో మనం వెళ్ళగలుగుతామా?
స్పేస్ లోకి, అంటే ఏరోప్లేన్ ఎక్కొచ్చు కానీ రాకెట్ ఎక్కలేము, రైట్? మరి రాకెట్ ఎక్కాలి అంటే అది స్పేస్ లో వెళ్తుంది, అక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ కానివ్వండి, లేదా మనకి గురుత్వాకర్షణ శక్తి అది కూడా ఉండదు, గ్రావిటేషన్ ఫోర్స్, ఓకే, ఆక్సిజన్ కూడా ఉండదు. సో మామూలు డ్రెస్ లో అందుకే మనం వెళ్ళలేము. సో అలాంటిది ఆస్ట్రోనాట్స్ ఎలా వెళ్తారంటే వాళ్ళు వేసుకునే యొక్క స్పేస్ సూట్ ఏదైతే ఉందో దాంట్లో నియోడియం మ్యాగ్నెట్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవి టోటల్ గా డ్రెస్ అంతా కూడా నియోడియం మ్యాగ్నెట్స్ ఉంటాయి, దాని వల్లనే వాళ్ళ బ్లడ్ క్లాట్ అవ్వకుండా డ్రెస్ కాపాడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, దాని వల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో దాని కాస్ట్ ఎంత అంటే $12 మిలియన్. ఇక్కడైతే మనకి 84, యాక్చువల్లీ ఇప్పుడు 90-95 రూపీస్ పర్ డాలర్ అయింది. అలా చూస్తే కనుక మనకు అప్రాక్సిమేట్లీ 95 crores ఈ స్పేస్ సూట్ కాస్ట్ అన్నమాట ఇన్ ఇండియన్ కరెన్సీ. మరి ఎవరెవరు వాడుతున్నారంటే అందరూ వాడుతున్నారు, ప్రపంచంలో మనిషి ఉన్నారు, వాళ్ళకి ప్రాణం ఉంది, వాళ్ళ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అంటే డెఫినెట్ గా ఈ ప్రోడక్ట్ వాడాలి. మరి ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ కావాలి అంటే ఇక్కడ మన తెలుగు యాక్టర్స్ అంటే సుమన్ గారు కానివ్వండి, తనికెళ్ళ భరణి గారు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ అంటే సారీ, బాబు మోహన్ గారు తెలుగు యాక్టర్, అలాగే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితీష్ గడ్కరీ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఇలా సో మెనీ పొలిటీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. మరి ఎందుకు వాడుతున్నారు అంటే ప్రికాషన్ తీసుకుంటున్నారు, ఒకవేళ వాళ్ళకి డిసీజెస్ ఉంటే దానికోసం కానివ్వండి, లేదా ఎలాంటిది రాకుండా ఉండడానికి కూడా మనం ఈ ప్రోడక్ట్ అనేది వాడాలి. అంటే ఎంత డబ్బులున్నా ఏదున్నా ప్రాణం కంటే ఎక్కువ ఏమీ లేదు. సపోజ్ మీరు బాగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కోటీశ్వర్లు ఉన్నారు, కానీ మీ దగ్గర ఆరోగ్యం లేదనుకోండి, ఏం లాభం? కోట్లున్నా లాభం లేదు. అలాగే మీ సంపూర్ణ ఆరోగ్యం ఉన్నారనుకోండి, మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నట్లే. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ధన సంపద. ఓకే, సో ఇది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. అలాగే మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ గురించి ఇంకా నాకు తెలియదు, కొంతవరకు ఇంకా నేను నాలెడ్జ్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మీకు మార్కెట్లో మ్యాగ్నెటిక్ థెరపీ మీద సో మెనీ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్ అని, మ్యాగ్నెటిక్ థెరపీ అని, ద ఆర్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ హీలింగ్, ఇలాంటి ఎన్నో బుక్స్ ఉన్నాయి. మీరు ఏదో ఒక బుక్ అయితే తీసుకొని దాన్ని రీడ్ చేయండి, చాలా వరకు మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. మరి ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 200+ డిసీజెస్ ని ఈజీగా క్యూర్ చేసే ఒక అద్భుతమైన విధానం, దట్ ఈస్ కాల్డ్ సపోర్టింగ్ థెరపీ. ఓకే, సో ఇక్కడ ఈ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోదగ్గది ఏంటి అంటే ఇది అన్ని రకాల జబ్బులకు పనిచేస్తుంది, కానీ ఏ జబ్బుకు మందు కాదు. అంటే ఇట్స్ నాట్ ఏ మెడిసిన్. చూడండి, మెడిసిన్ మీరు వేసుకుంటే ఇన్స్టెంట్ గా రిలీఫ్ ఇస్తుంది, బట్ ఇది ఏంటంటే ఇది ఒక థెరపీ. అంటే ఇప్పుడు మడ్ థెరపీ ఉంటుంది, మీకు వాటర్ థెరపీ ఉంటుంది. ఓకే, సో అలాంటిదే మ్యాగ్నెటిక్ థెరపీ అన్నమాట. సో ఇదేం చేస్తుంది అంటే రూట్ మీద పనిచేసి ఏదైనా డిసీజెస్ ని తగ్గిస్తుంది, కానీ అది మందు మాత్రం కాదు. ఇది ఏం చేస్తుంది, ఓన్లీ మన బ్లడ్ లో, మన బాడీలో ఉన్న రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది, దాని ద్వారా ఆక్సిజన్ సరఫరాని ప్రాపర్ గా ఉంచడానికి తోడ్పడుతుంది. దాంతో ఒకసారి మీకు ఆక్సిజన్ సర్క్యులేషన్ బాగైంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగైంది అంటే మీ 78 ఆర్గాన్లకు కావాల్సినంత ఫుడ్ దొరికినట్లే, అవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా హీలింగ్ ప్రాసెస్ అనేది సొంతంగా బాడీ చేసుకుంటుంది. అలాగే ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అది కూడా ఒకసారి మనం చూద్దాం. ప్రెగ్నెంట్ లేడీస్ కు మనం ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయొద్దు, ఎందుకంటే బేబీ హార్ట్ ఇంకా మదర్ హార్ట్ రెండు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వవు కాబట్టి. అలాగే పేస్ మేకర్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనం ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయము, ఎందుకంటే పేస్ మేకర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఎవరికైతే హార్ట్ పల్స్ రేట్ తక్కువగా ఉంటుందో ఆ పల్స్ రేట్ ని రెగ్యులేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి పేస్ మేకర్ యూజర్స్ అనేది పెడతారు. మరి మ్యాగ్నెట్ కి ఆకర్షణ శక్తి ఉంటుంది, అంటే ఏదైనా గ్యాజెట్ అది ఈజీగా ఆకర్షిస్తుంది. సో ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మన పేస్ మేకర్ కాబట్టి అది ఆకర్షించి ఆ మిషన్ పాడైపోయే ప్రమాదం ఉంది, దానివల్ల ఆ వ్యక్తికి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం హార్ట్ పేషెంట్ మీరు వెళ్ళారనుకోండి, కంపల్సరీ వాళ్ళను మనం అడగాలి మీకు పేస్ మేకర్ వాడుతున్నారా అని. ఓకే, కానీ స్టంట్ వేశారు లేదా వాళ్ళకి
ఉమ్, అంటే బైపాస్ సర్జరీ అయింది అంటే వాళ్ళకి మీరు ఇవ్వచ్చు. ఓన్లీ పేస్ మేకర్ యూజర్స్ కి మాత్రం మనం ఇవ్వం. అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్ ఉంటారు. అంటే ఒక షుగర్ పేషెంట్, అంటే ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. సో వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ ఏం చేస్తారు, ఇన్సులిన్ టాబ్లెట్ ఇస్తారు. దాని వల్ల కూడా కంట్రోల్ కాలేదు అంటే ఏం చేస్తారు, అంటే ఇంజెక్షన్ రూపంలో ఇన్సులిన్ ఇస్తారు. అది కూడా కంట్రోల్ కాకుండా వెరీ రేర్ కేసెస్ లో ఈ ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఇది నడుము దగ్గర పెడతారు ఆటోమేటిక్, అదే ఇంజెక్ట్ చేస్తుంది ఇన్సులిన్ ని. సో అది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్, అది కూడా మన మ్యాగ్నెట్ అనేది ఆకర్షిస్తుంది, అది మిషన్ పాడైపోతుంది కాబట్టి మనము వాళ్ళకి ఇవ్వం. అలాగే మీరు ఎండలో ఈ హీట్ కి కానీ ఎండలో కానీ ఈ మ్యాట్రస్ ని ఎక్స్పోజ్ చేయొద్దు. ఇంకొకటి వచ్చేసి దీన్ని ఉతకకూడదు, మ్యాట్రస్ ని మీరు ఉతకకూడదు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉతికితే ఫ్యాబ్రిక్ పాడైపోతుంది. ఓకే, స్పెషల్ ఫైబర్ తోటి తయారు చేసిన ఇది మ్యాట్రస్ ఉంటుంది ఫైబర్. ఓకే, సో అది పాడైపోతుంది. దాంట్లో ఉన్న నియోడెమ్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్త్ పోల్ సౌత్ పోల్ ఈ డైరెక్షన్ లో అమర్చబడి ఉంటాయి. మీరు ఉతికారు అంటే అవి డిస్లొకేట్ అయిపోతాయి, అంటే అటు ఇటు ఇటు అటు. అట్లా అయినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ కాదు. సో అది వర్క్ చేయడం ఆ, అంటే వర్క్ చేయదన్నమాట, నో యూజ్. అందుకే మా మ్యాగ్నెట్ కి 100 years లైఫ్ ఉంది, కానీ ఇలా మనం ఉతుకుతే మాత్రం అవి పనిచేయవు అనమాట. సో అలాగే మనము ఈ మ్యాట్రస్ మీద, మీరు బెడ్ మీద మ్యాట్రస్ వేస్తారు, మ్యాట్రస్ మీద ఒక బెడ్షీట్ వేసేసి అలా మీరు బెడ్షీట్ ని వాష్ చేయాలి, కానీ మ్యాట్రస్ ని వాష్ చేయొద్దు. అలాగే బెడ్ మీద మీరు మ్యాట్రస్ ఏదైతే ఉందో మ్యాట్రస్ మీద ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏవి కూడా పెట్టకూడదు. అంటే ఫోన్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, ఏదైనా సరే మీ టేప్ రికార్డర్ ఏదైనా సరే మీరు పెట్టొద్దు. ఎందుకంటే ఫోన్ పెట్టారనుకోండి ఒక 3 to 5 అవర్స్ అలాగే బెడ్ మీద ఉంది అంటే మ్యాట్రస్ కి ఏం కాదు, మ్యాగ్నెట్ కి ఏం కాదు, బ్యాటరీ అంటే ఫోన్ యొక్క బ్యాటరీ పోతుంది, ఇంకా అంటే పని చేయదు, పాడైపోతుంది. అందుకని మనం ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అనేది వాడొద్దు. సో కంపల్సరీ ఇలాంటి ప్రికాషన్స్ అయితే మనం డెఫినెట్లీ తీసుకోవాలి. అలాగే ఎవరైనా కొత్త పర్సన్ ఈ కిట్ తీసుకున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 hours వాడాలి ఫర్ 1 week. 1 week 2 hours మాత్రమే మ్యాట్రస్ ని వాడాలి. బాడీ అనేది అలవాటు పడుతుంది. 1 week అది సొంతంగా అంటే హీలింగ్ ప్రాసెస్ లోకి బాడీ వెళ్తుంది. అలాగే మ్యాగ్నెటిజం కి మన బాడీ అలవాటు పడడానికి ఒక 1 week పడుతుంది. ఓకే, అందుకే పర్ డే 2 hours వాడమని చెప్తాం. ఆ తర్వాత మీరు 1 week నుంచి రెగ్యులర్ గా ఎన్ని గంటలైనా వాడొచ్చు. అలాగే మనకు ఆ కంపెనీకి సో మెనీ అవార్డ్స్ రివార్డ్స్ కూడా రావడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది కరోనా యోద్ధ అవార్డు, ఒక ప్రెస్టీజియస్ అవార్డు అనేది కంపెనీకి వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే కరోనా టైంలో మన సాగర్ జోషి గారు సిఎండి ఆఫ్ ద కంపెనీ ఒక 2000 పీపుల్ వరకు కరోనా టైంలో హీలింగ్ చేశారనమాట. టోటల్ గా కరోనా టైంలో ఎందుకు చనిపోయారు చాలా మంది అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్లనే. అప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా చాలా అమ్మారు, మీకు అందరికీ గుర్తుంటుంది. మరి మన మ్యాట్రస్ ఏం చేస్తుంది, మన ఈ బయో ప్రోడక్ట్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. సో అలా ఎంతో మంది ప్రాణాలను సేవ్ చేసినందుకు ఆయుష్ మంత్రాలయ నుంచి కంపెనీ అంటే మన సిఎండి గారికి ఆ కరోనా యోద్ధ అవార్డు రావడం జరిగింది. సో మెనీ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కూడా చాలా వచ్చాయన్నమాట. అలాగే మరి మీకు కుటుంబ ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ టు యూ. ఎందుకంటే సెల్ఫ్ అనలైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఇంట్లో ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి, అంటే ఇవన్నీ ఎసెన్షియల్ అన్నమాట. ఫోన్ కానివ్వండి, బైక్ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, రైట్, వాషింగ్ మిషన్ కానివ్వండి, కార్. సో ఫోన్లు అయితే మన ఇంట్లో నలుగురు ఉంటే 4 ఫోన్లు ఉంటాయి, లేకుంటే 8 ఫోన్లు కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. మరి ఫ్రిడ్జ్ కూడా అంతే, ఫ్రిడ్జ్ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తాం ఇలాంటి వస్తువుల మీద. ఓకే, దాంతో పాటు ఒక హెల్త్ కార్డ్ ఉంటుంది. ఒక స్మార్ట్ క్వశ్చన్ మనకు ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు అడుగుతారు, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం అవసరం, నాకేం కాదు అని చెప్తుంటారు. కానీ వాళ్ళకు ఒక హెల్త్ కార్డ్ కూడా ఉంటుంది, మళ్ళీ ఇన్సూరెన్స్ కార్డ్, హెల్త్ ఇన్సూరెన్స్. మరి ఇది ఎందుకు అంటే ఎస్, మన ముందు ముందు ఎప్పుడైనా నాకేమన్నా వ్యాధి వచ్చినప్పుడు నాకు ఈ కార్డు యూజ్ అవుతుంది, నాకు మెడికల్ అలవెన్సెస్ వస్తాయి అంటే ఏదో ఒక వ్యాధి వస్తుంది అనే కదా మనం తీసుకున్నాం ఇన్సూరెన్స్ కార్డ్. మరి రాదు అనే అంటే రాదు అని మనం చెప్పలేమన్నమాట. ఎప్పుడైనా ఏదన్నా జరగవచ్చు.
సో ఆ ప్రికాషన్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. ఇవన్నీ వస్తువులు కూడా హెల్త్ ని డ్యామేజ్ చేయడానికే ఉన్నాయి, కానీ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి దీంట్లో ఏ వస్తువు కూడా లేదు. మరి వీటన్నిటికీ పెట్టాము, మీకు బీపీ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైంది, హార్ట్ లో ప్రెషర్ వచ్చింది, లేదా బ్రెయిన్ లో ఏమన్నా అయ్యిందంటే ఈ వస్తువులు ఏమన్నా కాపాడుతాయి అంటే ఏది కాపాడదు. కానీ వీటితో పాటు ఈ బై టూరెన్ కిట్ మీ ఇంట్లో పెట్టుకోండి, ఒక డాక్టర్ ఉన్నట్లు అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీకు బీపీ షూటప్ అయింది అనుకుంటే బెల్ట్ రైట్ హ్యాండ్ కి పెట్టుకోండి. మీరు మ్యాగ్నెటిక్ వాటర్ తాగండి, మ్యాట్రస్ మీద ఒక 1 అవర్ రెస్ట్ చేయండి, బీపీ స్లో డౌన్ అవుతూ ఉంటుంది. అలాగే మీకు తల తిరుగుతుంది, తలకు బెల్ట్ పెట్టుకోండి, హెడేక్ అయింది, బెల్ట్ పెట్టుకోండి. అంటే ఈ రోజులలో మేమేం చేస్తున్నామంటే ఇంట్లో కిట్ అయితే ఉంటుంది కదా, సో ఏదైనా అనిపించింది హెల్త్ ఇష్యూస్ అంటే మేము డెఫినెట్లీ ప్రోడక్ట్ ఏ విధంగా నాకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తాం. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం, ఒక టాబ్లెట్ వెతికే వాళ్ళం, లేకుంటే మెడికల్ షాప్ కి పరిగెత్తే వాళ్ళం, ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గర వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిట్ ఏం చేస్తా అంటే కొంతవరకు అయితే మనకు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, కొంతవరకు మనం బెల్ట్ పెట్టి అది పెట్టి మానిటరింగ్ చేయొచ్చు డాక్టర్ దాకా వెళ్ళే వరకు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ తో పాటు కంపల్సరీ ఈ బయోటోరియం కిట్ అనేది ఈ రోజు ఉండాలి. అది మన హెల్త్ ని కాపాడుతుంది, మన ప్రాణాలను కూడా కాపాడుతుంది. ఓకే. సో అలాగే మార్కెట్ లో ఏ రకమైన స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉన్నాయంటే అన్ని రకాల పార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు బైక్ తీసుకోండి, కార్ తీసుకోండి, కంప్యూటర్ తీసుకోండి, ఫోన్ తీసుకోండి, ఎనీథింగ్ ఏదన్నా సరే మీరు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి మార్కెట్ లో ఏదో ఒకటి రిపేరింగ్ కోసం వెళ్తే అన్ని పార్ట్స్ దానికి దొరుకుతాయి. బట్ మన బాడీలో ఉన్న 78 ఆర్గాన్స్ కాస్ట్ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత అంటే 320 crores. మరి 320 crores లో మన బాడీలో 78 ఆర్గాన్స్ ఏదైనా డ్యామేజ్ అయ్యింది అంటే స్పేర్ పార్ట్స్ మార్కెట్ లో దొరుకుతాయా? దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్. ఎక్కడా దొరకదు. దొరకచ్చు రేర్లీ. మీకు డోనర్ ఉండాలి, మీ బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన వ్యక్తి ఉండాలి, మీ దగ్గర 1 crore ఉండాలి, అంటే 1 కోటి రూపాయలు ఉండాలి, అప్పుడే అది సాధ్యం. ఒకవేళ మీ దగ్గర కోటి ఉన్నా డోనర్ లేకపోతే మనం ఏం చేయలేం. అంటే ఇట్స్ వెరీ వెరీ టిపికల్. మనకు మార్కెట్ లో ఈజీగా ఏదైతే వస్తువుకు స్పేర్ పార్ట్ దొరుకుతుందో అలాగా మన బాడీకి స్పేర్ పార్ట్లు దొరకవు. మరి అలాంటప్పుడు మరి ఎంత కేర్ఫుల్ ఉండాలి మన బాడీ గురించి, అది మనం పట్టించుకుంటున్నామా? లేదు, పట్టించుకోవట్లేదు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఒక ఫోన్ కొనగానే 20,000 కానీ, 30,000 కానీ, 40 కానీ, 1,00,000 కానీ, 2 లక్షలు కానీ తీసుకుంటారు. 1,00,000 పెట్టి కూడా తీసుకుంటున్నారు ఫోన్లు. మరి ఎంత దానికి వెంటనే ఏం చేస్తారు, స్క్రీన్ గార్డ్ వేయించేస్తారు. ఎందుకు అంటే ఎప్పుడైనా బై మిస్టేక్లీ కింద పడితే దాని డిస్ప్లే వెళ్ళిపోయింది అనుకోండి, 1,00,000 గంగలో పోసినట్టు అనమాట. 1,00,000 వేస్ట్ ఖర్చు. అంటే ఆ 1,00,000 కాపాడలేదు. 20,000 కొన్నా సరే, 8,000 కొన్నా సరే, 5,000 కొన్నా సరే స్క్రీన్ గార్డ్ వేయిస్తారు ఇమీడియట్ గా. ఎందుకు అంటే నేను పెట్టిన ఖర్చు నాకు లాస్ అవ్వకూడదు అని. మరి మన బాడీలో ఉన్న 78 ఆర్గాన్ల కాస్ట్ నేను చెప్పినట్టు 320 crores కి స్క్రీన్ గార్డ్ ఏముంది? మనం ఎలా కాపాడుతున్నాము ఇంత కాస్ట్లీ శరీరాన్ని? ఏం చేస్తున్నాం? ఏమీ చేయట్లేదు. దానికి ఒక అంటే స్క్రీన్ గార్డ్ ఏంటి అంటే ఈ బయోటోరియం మన బయోమాగ్నెటిజం యొక్క ఈ ప్రోడక్ట్ మాత్రమే. ఈ బయోటోరియం ప్రోడక్టే మనకు ఒక స్క్రీన్ గార్డ్ లాగా పనిచేస్తుంది. 78 ఆర్గాన్లను అది కాపాడుతుంది. సో అందుకే మనం ఈ ప్రోడక్ట్ వాడాల్సిన అవసరం ఉంది, మార్కెట్ లో చెప్పాల్సిన అవసరం ఉంది. సొసైటీకి వాళ్ళు వద్దన్నా కాదన్నా బలవంతానన్నా ఇవ్వాలి. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది. ఓకే. ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడే బాధ్యత మన మీద ఉంది. అలాగే ఈ రోజు ఇంత చెప్తున్నాం, మరి ప్రోడక్ట్ కాస్ట్ ఎంత? నాకు తీసుకోవాలని కొత్త వాళ్ళకి అనిపిస్తే ఇట్స్ డెఫినెట్లీ మీకు అప్లికబుల్ ప్రైస్ లోనే ఉంది, అవైలబుల్ ప్రైస్ లోనే ఉంది, ఎక్కువ కాస్ట్ ఏమీ లేదు. ఇక్కడ 3 కేటగిరీస్ మీకు ఉంటాయి. సెమీ డీలక్స్ ఇది ఒక కేటగిరీ, ఒక టైప్ ఆఫ్ కేటగిరీ. దీంట్లో మనకి వచ్చేసి 8,400 లో 5 ప్రోడక్ట్స్ వస్తాయి. ఒక కిట్ వస్తుంది, సింగిల్ కిట్ ప్రైస్ ఇది. దీంట్లో 5 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒకటి మ్యాట్రస్, దాంతో పాటు పిల్లో ప్యాడ్, వాటి నుంచి ప్యాడ్ ఉంటుంది, 2 బెల్ట్స్ వస్తాయి, సిలికాన్ బెల్ట్ ఇంకా లెదర్ బెల్ట్. అన్నిట్లో కూడా ఈ 5 ఐటమ్స్ ఉంటాయి. కానీ కేటగిరీ వైజ్ చేంజ్ ఉంటుంది ప్రైస్. సో మనకి ఇక్కడ సెమీ డీలక్స్ 8,400, కానీ ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేశారు అంటే అది 20 సంవత్సరాలు పనిచేస్తుంది.
ఈ రకంగా మనం చూస్తే సంవత్సరానికి మీకు ఎంత పడ్డట్టు? ఓన్లీ 420 రూపీస్. 1 మంత్ కి 35 రూపీస్, 1 డేకి ₹1.20 మాత్రమే. ఎంత చీప్ చూడండి. అంటే మన 78 ఆర్గాన్లని ఓన్లీ ₹1.20 తోటి మనం సేవ్ చేయొచ్చు. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్, బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అన్నమాట. అలాగే దీంట్లో డబల్ కిట్, మీరు 4 మెంబర్స్ ఫ్యామిలీలో ఉన్నారు అంటే మీరు డబల్ కిట్ తీసుకోండి, 14,600. ఇది కూడా మనకి 1 ఇయర్ కి 730 రూపీస్ అవుతుంది, 1 మంత్ కి 60 రూపీస్, 83 పైసా అవుతుంది, 1 డేకి 2 రూపీస్ అవుతుంది. ఓకే, అలాగే మనకు నెక్స్ట్ కేటగిరీ ఉంది సూపర్ డీలక్స్ అని. ఇది 9,800 సింగిల్ కిట్ వస్తుంది. ఇది కూడా మనకు 20 ఇయర్స్ వర్క్ చేస్తుంది. 1 ఇయర్ కి వచ్చేసి దాని కాస్ట్ 490, 1 మంత్ కి 40 రూపీస్, 1 డేకి ₹1.40. దీన్నే మనం డబల్ కిట్ ప్రైస్ వచ్చేసి 16,500 ఉంటుంది. సో దీంట్లో అన్ని డబల్ వస్తాయి అనమాట, అన్ని కూడా. 1 ఇయర్ కి 825 రూపీస్ అవుతుంది, 1 మంత్ కి 69 రూపీస్ అవుతుంది, ఒక రోజుకి ₹2.30. చూడండి ఇంత తక్కువ కాస్ట్ లో మనము. చూడండి మీరు ఇది వాడకుండగా మామూలుగా మన సెక్యూరిటీ లేకుండగా ఈ రోజు వచ్చే డేంజరస్ డిసీజులతో పాటు పడ్డారు, ఒక హాస్పిటలైజ్డ్ అయితే రోజు 50,000 అవుతుంది. ఆ స్థితి రాకూడదు మనకి అనుకుంటే ఈ కిట్ అనేది మన ఇంట్లో ఉండాలి. అలాగే ప్రీమియం ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 10,700, 10,700. 1 ఇయర్ కి 535 రూపీస్, 1 మంత్ కి 44 రూపీస్, 1 డేకి ₹1.50. దీన్నే మనం డబుల్ కిట్ వచ్చేసి 19,300 ఉంది. మరి ఇది 20 సంవత్సరాలు వస్తుంది కాబట్టి 1 ఇయర్ కాస్ట్ వచ్చేసి 965 రూపీస్, 1 మంత్ కి 80 రూపీస్, 1 డేకి ₹2.60. ఓకే, సో అలాగే మనం ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి కూడా మనం ఆలోచించాలి. అది ఎవరు అంటే రాకేష్ జుంజున్వాలా గారు. సో వీరేంటంటే మనకి ఆయన వెళ్తూ వెళ్తూ ఒక మంచి మాట చెప్పి వెళ్ళారనమాట. అందరికీ కూడా కనువిప్పు కలిగించే మాట చెప్పి వెళ్ళారు. వీరు స్టాక్ మార్కెట్ లో అతిపెద్ద ఆ, అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అన్నమాట. అంటే 50,000 కోట్ల రూపాయలు సంపాదించిన గ్రేట్ పర్సన్. బట్ ఆయన ఏం చేసిన తప్పు ఏంటంటే ఆయన షేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళారు, కానీ హెల్త్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, హెల్త్ గురించి అసలు ఆలోచించలేదు అన్నట్టు. ఎప్పుడు కూడా దాంట్లో సక్సెస్ అయిపోయారు. కానీ ఆ తర్వాత డిసీజెస్ బారిన పడడం జరిగింది, వీల్ చైర్ కి అంకితం అయిపోవాల్సి వచ్చింది లైఫ్. ఆ తర్వాత క్రిటికల్ స్టేజ్ లో ఇన్ని 50,000 కోట్ల రూపాయలు ఉంటే కూడా ₹1 కూడా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయింది. అప్పుడు ఆయన అంటే లాస్ట్ స్టేజ్ లో ఆయన రియలైజ్ అయ్యారు, ఏంటి అంటే మై గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ మై హెల్త్. అంటే నేను మనము హెల్త్ బాగున్నప్పుడే మీరు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ ఒకసారి మీ హెల్త్ మొత్తము పాడైపోయాక ఇంకేం చేయలేని స్థితిలో మీరు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానంత చెత్త ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి లేదు అని చెప్పడం జరిగింది. ఇంకా మనం ఆలోచించాలి ఇప్పుడు, నేను డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా? నిర్ణయం మీదే. ఓకే, సో ఇంత మంచి ఈబైటోరియం ప్రోడక్ట్ మనం ఎంతో మందికి ఈరోజు చాలా అంటే మన వెంకట్రాజ్ సార్ గారు ఎవరైతే ఈ ఈ బిజినెస్ ని, ఈ ప్రోడక్ట్ ని మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మొదటిసారిగా తీసుకురావడం జరిగింది. అలాగే వారి కింద నియర్లీ 30,000 డిస్ట్రిబ్యూటర్స్ యాజ్ ఐబిఓస్, అంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ గా మేమంతా వర్క్ చేస్తున్నాం రైట్ నౌ. సో దాంట్లో మనం ఈరోజు ఎంతో మందికి మనము అంటే 30,000 పీపుల్ కి ఈ ప్రోడక్ట్ వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంటికి. ఓకే, సో మన ఈబైటోరియం కంపెనీ విజన్ ఏంటి? ప్రతి ఇంట్లో ఈబైటోరియం ప్రోడక్ట్ ఉండాలి, అందరికీ హెల్త్ ఇవ్వాలి. ఆ ప్రాసెస్ లో అందరం వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాము. మన హ్యూమన్ నేచర్ ఏంటి అంటే ఏదన్నా మంచి విషయం ఉంటే 10 మందికి చెప్పాలి, 10 మందికి హెల్ప్ అవ్వాలి రైట్ నౌ. సో అలాగే ఈ రోజు మనం ప్రోడక్ట్ వాడుతున్నాం, ప్రోడక్ట్ తీసుకొని మనకు కూడా మంచి రిజల్ట్ రావడం
ఎన్నో రిజల్ట్స్ మన క్యూర్ అయింది, అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇతరులకు కూడా చెప్తున్నాం. ఈ ప్రాసెస్ లో కంపెనీ ఏం చేస్తుంది అంటే, మీరు వేరే వాళ్ళకు చెప్పడం, వాళ్ళ ఆరోగ్యానికి కాపాడితే వాళ్ళతోటి ఒక బ్లెస్సింగ్ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అది 7 రకాలుగా వస్తుంది. ఓకే, ఈ 7 రకాలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి సూపర్ అవేర్నెస్ బోనస్, సెకండ్ వన్ సూపర్ ఫ్యామిలీ బోనస్, థర్డ్ వన్ సర్ప్రైజ్ బోనస్, ఫోర్త్ వన్ వచ్చేసి పికప్ పాయింట్ బోనస్, ఫిఫ్త్ వన్ డిస్ట్రిక్ట్ పాయింట్ బోనస్, సిక్స్త్ వన్ వచ్చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్, సెవెంత్ వన్ రీపర్చేస్. చూడండి, మన మన కంపెనీలో మీరు మీ డ్రీమ్స్ ఉన్నాయి, అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి, నేను ఒక నేషనల్ ట్రిప్ కానీ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలంటే ఒక అద్భుతమైన అవకాశం మీకు. అలాగే మన లైఫ్ లో 1 కోటి రూపాయలు సంపాదించాలి, మీరు జాబ్ లో సంపాదించగలుగుతారా, అది కూడా మీరు క్వశ్చన్ వేసుకోవాలి. ఒక 15,000 జీతం ఉంది, 20,000 జీతం ఉంది, లేదా 50,000 జీతం ఉంటే మీరు ఎప్పటి వరకు 1 crore సంపాదించగలుగుతాం? ఓకే, ఇక్కడ మీరు ఈ ఈ అవకాశాన్ని మీరు ఒక ఆపర్చునిటీగా తీసుకున్నట్లయితే, మీరు 5 years ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేసినట్లయితే, ఒక సిస్టమ్ ని ఫాలో అవుతూ చేస్తే మీరు ఈజీగా 1 crore అనేది సంపాదిస్తారు. రైట్ నో మన వెంకట్రాజ్ సార్ గారు కానీ సుధీర్ గారు కానీ 1 crore అచీవ్ అయ్యారు ఆల్రెడీ. అంటే మన ముందు ఆల్రెడీ అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇట్స్ అన్ ప్రూవెన్ సిస్టమ్ అంటాం. ఈ ప్రూవెన్ సిస్టమ్ ని ఫాలో అవ్వడం ద్వారా మీకు 7 రకాల లాభాలు కంపెనీ ఇస్తుంది. ఓకే, సో అలాగే ఈరోజు ఈ ప్రోడక్ట్ ని మనము ఎలా ప్రమోట్ చేయాలి? ఓకే, ప్రమోట్ ఎలా చేయాలని చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. అరే, నేను మ్యాట్రెస్ ని ఎలా చెప్పాలి ప్రతి ఒక్కరికి? ఇది అంటే అంటే బెడ్స్ అమ్ముకోవడమా, లేదా ఇదేంటి వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఇలా ఇవ్వాలా అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది చాలా మందికి. నామోషి అంటాం, అలా ఫీల్ అవుతారు. బట్ అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, గ్రేట్ పర్సన్స్, సినీ యాక్టర్స్ అందరూ కూడా ఏం ప్రోడక్ట్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏం అనిపించట్లేదు కదా, ఈ నామోషి కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనిపించడం లేదు. వాళ్ళు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారో మీరు అబ్జర్వ్ సారీ, ఏ ప్రోడక్ట్ ని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, థమ్స్ అప్ కానివ్వండి, లేస్ కానివ్వండి, అలాగే అది ఆ గుట్కా గుట్కా కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బిందాస్ గా చాలా హ్యాపీగా వాడుతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకుంటారు దీనికోసం. కానీ వాళ్ళు థమ్స్అప్ తాగుతారా? లేస్ తింటారా? ఓకే, గుట్కా తింటారా వాళ్ళు? అసలు ఏమీ తినరు, చెయ్యరు. కానీ డబ్బు కోసం ప్రమోట్ చేస్తున్నారు ఒక ప్రోడక్ట్ ని. డబ్బు కోసం కోట్ల రూపాయలు తీసుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు అనమాట. మరి మనం ఏం చేస్తున్నాము అంటే, మనం గ్రేట్ గా తల ఎత్తుకొని చెప్పాలి, ఇది వెరీ ప్రౌడ్ గా ఫీల్ గా అవ్వాలి. ఈ బయోటోరియం ప్రోడక్ట్ ని మీ ప్రాణాలు కాపాడడానికి, అంటే వాళ్ళు హెల్త్ పాడు చేయడానికి ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నాం, మనం హెల్త్ బాగుపరచడానికి మనం ప్రమోట్ చేయాలి. అంటే ఎంత హుందాగా చేయాలి బిజినెస్, ఎంత హుందాగా ప్రతి ఒక్కరికి చెప్పాలి. గ్రేట్ ఫీలింగ్, గూస్ బంప్స్ రావాలి ప్రోడక్ట్ ఇంకొకరికి మీరు రికమెండ్ చేయాలంటే. ఓకే, సో మనము ఇంత మంచి ప్రోడక్ట్ ని రికమెండ్ చేస్తున్నందుకు మనల్ని మనం అభినందించుకోవాలి. అలాగే సాగర్ జోషి గారికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. రైట్, సో ఇంకా బ్లెస్సింగ్స్ తో కూడిన ఇన్కమ్ అనేది మనకు డెఫినెట్లీ వస్తుంది. ప్రతి ఒక్కరు ఈరోజు తీసుకుంటున్నాం కూడా. అలాగే బిజినెస్ సిస్టమ్ లో అంటే బిజినెస్ సైకిల్ ని మనం ఒకసారి చూస్తే గనక, ఇక్కడ మనకు పర్ డే 2 సైకిల్స్ ఉంటాయి. ఫస్ట్ సైకిల్ వచ్చేసి టైమింగ్ 5 AM to 5 PM, సెకండ్ సైకిల్ వచ్చేసి 5 PM నుంచి 5 AM. అలాగే మనకు పేమెంట్స్ అనేది వారానికి 2 సార్లు. చూడండి, జాబ్ చేస్తే 30 రోజులకు ఒక్కసారి మాత్రమే వస్తుంది, కానీ ఇక్కడ ఏంటి, వారానికి 2 సార్లు. అంటే 3 రోజులకి ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయి 4వ రోజు పేమెంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఒక పర్సన్ ఇక్కడ ఐడి వేసుకోవాలి, జాయిన్ అవ్వాలి, ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కేవైసీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కేవైసీ వచ్చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, నామినీ డీటెయిల్స్, ఫోన్ నంబర్, మెయిల్ అడ్రస్, ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తే మీ ఐడి అనేది లాగిన్ అవుతుంది మన కంపెనీ వెబ్సైట్ లో, మన కంపెనీలో. సో ఒకసారి మీరు లాగిన్ అయ్యారు అంటే మీకు బైనరీ సిస్టమ్ ఫాలో అవ్వాలి. జీనియస్ ఇంకా విన్నర్ 2 గ్రూప్స్ ఉంటాయి మనకి ఇక్కడ.
అలా మీరు ఒక మీకు తెలిసిన వాళ్ళని కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తితో పాటు తీసుకెళ్లి వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం, అలాగే దీని గురించి చెప్పడం ద్వారా మీకు కొంతమంది ఈ బిజినెస్ లోకి రావడం జరుగుతుంది మీతో పాటు. సో అలా జీనియస్ లో ఒకరు వచ్చారు, సింగిల్ కిట్ తీసుకున్నారు, అలాగే విన్నర్ లో ఇంకొకరు వచ్చారు, వాళ్ళు డబల్ కిట్ తీసుకున్నారు అంటే సింగిల్ కిట్ కి వచ్చేసి 50 PV అవుతుంది, డబుల్ కిట్ కి వచ్చేసి 100 PV అంటాం. పివి అంటే పాయింట్ వాల్యూ, ఇక్కడ బిజినెస్ వాల్యూని మనం పాయింట్ వాల్యూలో కొలుస్తాం అనమాట. సో ఇక్కడ 50 వన్ సైడ్ అయింది, 100 ఇంకొక సైడ్ అయిందంటే కంపెనీ ఏముంటుందంటే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తయింది. సో దానికోసం కంపెనీ ఫస్ట్ మీకు ఈ బయటలో వచ్చే ఇన్కమ్ ఏంటంటే ఒక వెల్కమ్ బోనస్ గా 500 రూపీస్ కంపెనీ ప్రెజెంట్ చేస్తుంది మీకు. మరి ఇక్కడ 15 కావాలా, అటు 100 అంటే మీరు ఎలాగైనా చేయొచ్చు. జీనియస్ లో 100 కానివ్వండి, విన్నర్ లో 50, లేదా మీరు 50-50 ఒకరి కింద ఒకరు వచ్చేస్తే 100 అవుతుంది, ఇంకొక సైడ్ 50 చేయొచ్చు. ఇలా ఎలాగైనా కానీ రెండు సైడ్లు మనకి 150 అవ్వాలి. అలాగే ఇక్కడ సూపర్ ఫ్యామిలీ బోనస్, సూపర్ అవేర్నెస్ బోనస్ కూడా మనం చూద్దాము. సూపర్ ఫ్యామిలీ బోనస్ కి టైమింగ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, అంటే 12 అవర్స్ ఆఫ్ లోనే మీ మ్యాచింగ్ అనేది అవ్వాలి. అలాగే అవేర్నెస్ బోనస్ అంటే మీకు ఏ సైకిల్ అంటే డిఫరెంట్ సైకిల్లో వేసినా సరే మీకు అవేర్నెస్ అనేది వస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ బోనస్ కి 1 PV = 59.4 రూపీస్ ఉంటుంది. అలాగే అవేర్నెస్ బోనస్ కి 1 PV = 8.8 ఉంటుంది. ఆ ప్రకారంగా మనము ఒకవేళ 100 PV రెండు సైడ్ల మ్యాచ్ అయ్యింది మీకు అంటే జీనియస్ లో 100, విన్నర్ లో 100, ఆ విధంగా సేమ్ సైకిల్ లో మ్యాచ్ అవుతుంది. ఏదర్ ఇట్ ఈస్ డే సైకిల్, ఏదర్ ఇట్ ఈస్ నైట్ సైకిల్. ఓకే, సేమ్ సైడ్ లో మ్యాచ్ అయింది సైకిల్లో అంటే మీకు వచ్చేది ఎంత అమౌంట్ అంటే 6,820 రూపీస్ అనేది మీకు యాజ్ ఏ ఫ్యామిలీ బోనస్ గా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ఒకవేళ మీకు 50 మ్యాచ్ అయింది అనుకో, సారీ, ఒకవేళ డిఫరెంట్ సైకిల్లో 100 PV అయింది అంటే మార్నింగ్ ఒక 100 PV అయింది, అలాగే సెకండ్ సైకిల్ ఒక 100 PV అయింది అంటే అది డిఫరెంట్ సైకిల్స్ అవుతాయి. సో ఇలాంటి సందర్భంలో మీకు వచ్చేది ఎంత అంటే 880 రూపీస్. అలాగే 50 PV కూడా మనం చూద్దాము. సేమ్ సైకిల్లో 50 PV మీకు మ్యాచ్ అవుతే మీకు వచ్చేది 3,410 రూపీస్. అలాగే డిఫరెంట్ సైకిల్లో 50 PV మ్యాచ్ అయినప్పుడు 440 రూపీస్ వస్తుంది. క్యాపింగ్ కూడా ఇన్కమ్ ఉంటుంది, ఏదైనా దానికి లిమిట్ అయితే ఉంటుంది కదా. సో అలాగే సూపర్ అవేర్నెస్ బోనస్ కి ఏమో 1000 PV క్యాపింగ్ ఇన్కమ్, అలాగే సూపర్ ఫ్యామిలీ బోనస్ కి 100 PV అనేది క్యాపింగ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇలా మనం సూపర్ అవేర్నెస్ బోనస్ 1000 PV ఇంటూ 8.8 అంటే 880, సారీ, 8,800 రూపీస్ అనేది వస్తుంది. అలాగే సూపర్ ఫ్యామిలీ బోనస్ కి 100 PV ఇంటూ 59.4 అంటే 5,940 రూపీస్ అనేది వస్తుంది. ఇలా మనం మొత్తం వన్ సైకిల్ అంటే 12 అవర్స్ ఒక ఇన్కమ్ కాబట్టి 12 అవర్స్ లో మాక్సిమం ఎంత సంపాదించవచ్చు మీరు అంటే 14,740. అలాగే మనకు ఉన్నది 2 సైకిల్స్ కాబట్టి 29,480 రూపీస్ అనేది ఇక్కడ మనం డే ఇన్కమ్ గా సంపాదించవచ్చు. అంటే చూడండి ఎంత ఇన్కమ్ ఉంది, మనం ఎంత చేసుకుంటే అంత ఇన్కమ్ ఇక్కడ ఉందన్నమాట. మరి అమేజింగ్ క్యాపింగ్ ఇన్కమ్ కూడా మనం చూద్దాము. 1000 PV వన్ సైకిల్ లో మనం చూసుకున్నట్లయితే పర్ సైకిల్ కి ఎంత అన్నాము, 14,740. మరి మనకి ఇయర్లీ 730 సైకిల్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ 100 సైకిల్స్ మీకు అయ్యాయి అనుకోండి సపోజ్. సో 100 ఇంటూ 14,740 అంటే 14,74,000 ఒక్క సంవత్సరంలో సంపాదించవచ్చు. ఒకవేళ మీరు 300 సైకిల్స్ అటెంప్ట్ చేశారు అంటే 300 ఇంటూ 14,740 అంటే 44,22,000 మనకి డబ్బు సంపాదించవచ్చు ఇక్కడ. ఒకవేళ 500 సైకిల్స్ మీరు పూర్తి చేశారు అంటే 500 ఇంటూ 14,740 అంటే 73,70,000 ఒక సంవత్సరం లోపల. ఒకవేళ మీరు 730 సైకిల్స్ టోటల్ గా ఇక్కడ అచీవ్ చేశారు అంటే 730 ఇంటూ 14,740 అంటే 1 crore 7,60,000 రూపీస్ 1 year లో. అంటే దీని అర్థం ఏంటి అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే, ఎంత డెడికేషన్ గా చేస్తే, ఒక ప్లాన్ ప్రకారం సిస్టమ్ ఫాలో అవుతూ చేస్తే మీరు జాబ్ లో కూడా ఎన్ని సంవత్సరాలు చేసినా సంపాదించలేని ఒక సంవత్సరంలో సంపాదించవచ్చు. ఓకే, దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అన్నమాట ఈ బిజినెస్ లో. అలాగే మనకు టీమ్ రీపర్చేస్ బోనస్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు ఎవ్రీ పర్సన్ మంత్లీ మీరు ఒక 1,100 నుంచి
ఒక 3600 వరకు రీపర్చేజ్ అనేది చేసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీ కింద ఉన్న మీకు టీం ఉంటుంది ఇక్కడ, జీనియస్ లో విన్నర్ లో టీం ఉంటుంది, వాళ్ళు కూడా రీపర్చేజ్ చేసినప్పుడు ఆ పాయింట్స్ అన్ని కూడా మీకు యాడ్ అవుతాయి. అలాగే మీరు ఫారెన్ ట్రిప్ కి కూడా సెల్ఫ్ రీపర్చేజ్ చేసినప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఇక్కడ మనకు మీ కింద ఎవరైనా టీం మెంబర్ రీపర్చేజ్ చేశారు అంటే మీకు ఎవ్రీ రీపర్చేజ్ కి 0.25 ఎంపీవి అనేది, అంటే మ్యాచింగ్ పాయింట్స్ అనేది మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. మీకు జీనియస్ లో ఒకరు రీపర్చేజ్ చేశారు, విన్నర్ లో ఒకరు రీపర్చేజ్ చేశారు అంటే మీకు ఇటువైపు 0.25 పాయింట్ వచ్చినట్టు, అటువైపు అంటే విన్నర్ లో 0.25, ఈ రెండు మ్యాచింగ్ మ్యాచింగ్ అయినా అంటే 0.25:0.25, అప్పుడు కంపెనీ 12 అవర్స్ కి ఎంత ఇస్తుంది అంటే 157.50 ఇస్తుంది. అంటే ప్రతిసారి 0.25 మ్యాచ్ అయింది రెండు పక్కల అంటే 157.50. దీనికి టైం లిమిట్ లేదు. ఎక్కడైతే మీకు మ్యాచ్ అవ్వలేదు, ఈ రోజు కాలేదు, 3 రోజుల తర్వాత అయ్యిందంటే ఎప్పుడు మ్యాచ్ అయితే అప్పుడు కంపెనీ ఇస్తుంది, అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అలాగే 100 PV ఎప్పుడైతే మ్యాచ్ అయిందో 63,000 రూపీస్ రావడం జరుగుతుంది. అలాగే 100 PV అనేది 2 సైకిల్స్ లో అయ్యింది అంటే 1,26,000. అలాగే 100 PV ఎప్పుడైతే 10 days సైకిల్లో మ్యాచ్ అయినప్పుడు 12,60,000 రూపీస్. అలాగే 30 days లో చూస్తే 37,80,000. చూడండి అక్కడ మదర్ ఇన్కమ్ అలా వచ్చింది, తర్వాత టీమ్ రీపర్చేజ్ ఎంత డబ్బు అంటే మీరు ఎంత కావాలంటే అంత మనం చేసుకున్నప్పుడు. అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్ ఎలా వెళ్ళొచ్చు అంటే మీరు ఏదైతే సంపాదించిండ్రో, ఫ్యామిలీ బోనస్ కానివ్వండి, అవేర్నెస్ బోనస్ కానివ్వండి, సర్ప్రైజ్ బోనస్ కానివ్వండి, వీటన్నిటి మీద కంపెనీ ఏం చేస్తుంది అంటే ఒక 5% అమౌంట్ ని యాజ్ ఎ లాయల్టీ రివార్డ్ పాయింట్స్ రూపంలో పొందుపరుస్తుంది. అది మన వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చు, మన లాయల్టీ రివార్డ్ పాయింట్స్ ఎన్నైనాయి. ఇవన్నీ ఒక దగ్గర అంటే మీకు 15,000 ఏదైతే న్యూ పర్సన్ ఉన్నారో వాళ్ళకి 15,000 లాయల్టీ రివార్డ్ పాయింట్స్ అంటే ఒక 3 lakh రూపీస్ మీరు ఇన్కమ్ అచీవ్ అయ్యారు అంటే డెఫినెట్లీ మీరు ఫారిన్ ట్రిప్ కి ఎలిజిబుల్ అయిపోతారు. ఓకే, సో అంత మంచి అవకాశం మనకుంది. అలాగే ఆ అందరూ అంటే ఇంతవరకు మీరు విన్నారు, కొత్త పర్సన్స్ కూడా ఉంటే మేబీ మీటింగ్ లో మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వారి దగ్గర మీరు కూర్చోండి, మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోండి, ఒక డెమో చూడండి, మంచి నిర్ణయం తీసుకోండి, తెలివైన నిర్ణయం తీసుకోండి. అలాగే వెంటనే ప్రారంభించండి. ఆరోగ్యంతో పాటు టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి. ఎందుకు అంటే మనం ఆరోగ్యం పాడయ్యాక నేను అప్పుడు వినలేదు, ఎందుకు ఈ ప్రోడక్ట్ వాడలేదు అని బాధపడతాం. ఓకే, అలాంటి స్థితి ఈ రోజు రాకూడదు. ఎందుకంటే హెల్త్ అనేది ఛాలెంజే, ఇంకా అంతే, ఇంకేం లేదు, వేరే ఆప్షన్ లేనే లేదు ఇక్కడ మనకి. కంపల్సరీ ప్రతి ఒక్కరి ప్రోడక్ట్ అనేది ఇంట్లో ఉంటే ధైర్యం ఉంటుంది, డాక్టర్ ఉన్నట్లే. ఓకే, సో మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది కాపాడుకోవడానికి. అలాగే ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన వెంకట్రాజ్ సార్ గారికి, అలాగే ఈరోజు ఈ మీటింగ్ విన్న ప్రతి ఒక్క ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ కి, కొత్త వారి అందరికీ కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద సార్, మీరు అవైలబుల్ ఉంటే బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్.